హాయ్ లలిత జీ. హాయ్ నల్లి గారు. నమస్తే అండి. నమస్తే అండి. So, first of all, thanks to Babaji for giving us this opportunity to spread the message to to యూనివర్స్. spread the universe message towards you know to our local people and common people who are ఈ path లో లేని వాళ్ళకి. So hopefully the questions and our experiences will help చాలా మందికి హెల్ప్ చేస్తాయని అనుకుంటున్నాను. మన ఎక్స్పీరియన్సెస్ విత్ బాబాజీ చూపించిన మనకి ఈ అథెంటిక్ లైట్ సెంటర్ ద్వారా మనకి ఏర్పడిన దారి వల్ల హోప్ఫుల్లీ వీ కెన్ గివ్ ద కరెక్ట్ మెసేజ్, కరెక్ట్ మెసేజ్ రీచ్ అవుట్ అవుతుంది పీపుల్ కని ఐమ్ యా. హోపింగ్ అండి. సో యాక్చువల్లీ మీ ఎక్స్పీరియన్స్ కోసం ఛానల్ నుంచి ఐ బీన్ వెయిటింగ్ అన్నమాట టు టాక్ అబౌట్ యువర్ కనెక్టివిటీ. మీ కనెక్టివిటీ ఏఎల్సికి ఎట్లా వచ్చింది? ఈ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ అథెంటిక్ లైట్ సెంటర్ అంటేనే అదొక ఛానలింగ్ గ్రూప్ మెడిటేషన్ కదా. సో దాంట్లో చాలా మంది ఎక్స్పీరియన్సెస్ అయ్యి చాలా విన్నా నేను. కాకపోతే కొంతమంది బాగా షైగా కూడా ఫీల్ అవుతున్నారు టు కమ్ అవుట్ అండ్ షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. సో హోప్ఫుల్లీ మీలాంటి మీలాంటి వాళ్ళని చూసి కాస్త హెజిటెంట్ గా ఉండాళ్ళు కూడా కాస్త బయటకు వచ్చి ఇన్స్పైర్ అయ్యి హోప్ఫుల్లీ దే కెన్ షేర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ దట్ వే. చాలా మందికి హెల్ప్ అవుతుంది కదా అట్లాగూ. యూనో ఈ path లో లేని వాళ్ళకి కూడా ఈ path లోకి రావటానికి. సో సో లెట్స్ స్టార్ట్ టుడే, యునో అండ్ సీ హౌ దిస్ వుడ్ రీచ్ అవుట్ టు పీపుల్. ఎవరమ్మా? ఫస్ట్ థ్యాంక్స్ లలిత నల్లి గారు, నాకు ఈ ఆపర్చునిటీ మాట్లాడి ఈ ఒక యూనివర్స్కి ఈ మెసేజ్ అందించడం అనేది నాకు చాలా అదృష్టం భావిస్తున్నాను. నాకు జరిగింది ఎక్స్పీరియన్స్ నలుగురికి రీచ్ అయ్యి నలుగురిని అర్థం చేసుకుని నలుగురు ఆమ్, ముందుకొచ్చి మిరాకిల్స్ అవుతాయి, ప్రతి ఒక్కరికి ఇది పాసిబుల్ అవుతుంది అనేది తెలియాలి అనేది నా ఉద్దేశం కూడా. ఎప్పటి నుంచో నేను కూడా ప్రయత్నిస్తున్నాను ఆ, మిమ్మల్ని కలిసి మాట్లాడదామని. కానీ ఈరోజు ఇలాగా మనం కలిసి మాట్లాడటం, రికార్డింగ్ ఫైనల్ చేయటం కూడా ఫైనల్లీ ఫైనల్ ఈ గా ఆపర్చునిటీ బాబాజీనే ఇచ్చారు మనకి. సో అంతేనండి. యా, సో లెట్స్ గో డీప్ ఇన్ టు యువర్ ఎక్స్పీరియన్సెస్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ చాలా మెడిటేషన్ గ్రూప్స్ ఉండయి, ప్లస్ చాలా మెడిటేషన్ టెక్నిక్స్ కూడా ఉండయి, గైడెడ్ మెడిటేషన్స్. కాకపోతే ఈ అథెంటిక్ లైట్ సెంటర్ మెడిటేషన్ కి అదర్ మెడిటేషన్స్ కి తేడా ఏమిటో చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. మంచి క్వశ్చన్ ఇది. ఆమ్, నేను 2019 నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేశాను. ఆ, దానికి మా సిస్టర్ హెల్ప్ చేసింది నాకు. తను కూడా మెడిటేటర్. తను పిఎస్ఎస్ఎం నుంచి మెడిటేషన్ చేసేది. నన్ను కూడా చే మొదలుపెట్టమంది. అప్పట్లో ఆన్ అండ్ ఆఫ్ చేసేదాన్ని. కొన్ని ఒక 1-2 ఇయర్స్ చేశాను. అంటే కోవిడ్ టైంలో, కోవిడ్ అయిన తర్వాత నేను ఇక్కడ అమెరికాలో, నేను బేసికలీ నా గురించి చెప్పాలి ఫస్ట్. నేను కాలిఫోర్నియాలో ఉంటాను. యుఎస్కి వచ్చి సెటిల్ అయ్యి సిటిజన్స్ చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఉమ్, ఆ, అప్పుడులో నేను బిగినింగ్లో ఎప్పుడైతే నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ వస్తేని నేను దానికోసమని ఈవెంట్ కోసమని వెళ్ళడానికి గ్రూప్ ఆఫ్ గర్ల్స్ తోటి కార్పూల్ చేశాను అనమాట. అప్పుడు నాకు పిఎస్ఎస్ఎం కలిసాను నేను. వాళ్ళ ద్వారా మళ్ళీ నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను. ఆ, వాళ్ళ మెడిటేషన్ కూడా చేశాను. తర్వాత సద్గురు మెడిటేషన్స్ కూడా చేశాను. ఇవన్నీ కూడా సేమ్ థింగ్ చెప్తున్నాయి. మెడిటేషన్ చేయండి, మన కర్మలు తొలగిపోతాయి, పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ యూర్ గోయింగ్ త్రూ ఇట్ విల్ బీ సాల్వ్డ్ అని చెప్పేసి చెప్తూ ఉండేవారు. అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. చాలా ఏళ్ళు చేశాను. మ్, అప్పుడు చేసేంత వరకు బాగుంటుంది, పీస్గా ఉంటుంది.
కానీ మన ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ అంటే అవ్వటానికి టైం పడుతుంది. ఎక్కువ మెడిటేషన్ చేస్తే, ఎక్కువ చేస్తే కొన్ని 3 అవర్స్ 4 అవర్స్ కంటిన్యూస్ మెడిటేషన్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్పేసి అని చెప్పేవారు. సరే అవుతాయి కదా అని అలాగే చేస్తూ ఉండేదాన్ని. ఆ, అనుకోకుండా అథెంటిక్ లైఫ్ సెంటర్ నుంచి సునీత దీది తోటి ఒకసారి నేను కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన ఆవిడ నాకు ఆవిడ ఎలా అంటే షీఈ్ లైక్ అన్ ఏంజల్. షీఈ్ హియర్ టు హెల్ప్ అస్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు ఎలా అంటే కొవ్వొత్తు వెలిగించి ఆమ్, కరిగిపోవటం టైం పడుతుంది. ఆమె మనకి ఎలా అంటే ఒక లైట్లా అనమాట. ఆ, ఒక ఏంజిల్ లాగా వచ్చి మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వచ్చింది అనిపించింది నాకు. చాలా రోజుల నుంచి ఆమెతో కనెక్ట్ అయిన తర్వాత షీ షీఈ్ లైక్ వన్ టైప్ ఆఫ్ గాడ్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏంజిల్ టు అస్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్. ఎలా అంటే మనం ఒక్కొక్క స్టెప్ ఎక్కి పైకి ఎక్కుతాం కొండపైకి, కానీ షీఈ్ ఏ లిఫ్టింగ్ అస్ టు అప్. మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసేసి పైకి తీసుకెళ్ళేటట్టు అనమాట. అలాగే ఏంజిల్ లాగా అనిపించింది ఆవిడ. సో ఇప్పుడు ఈ ఈ మెడిటేషన్ ఛానలింగ్ గైడెడ్ మెడిటేషన్స్ కి మీరు ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేశానన్నారు, ఈషాది ట్రై చేశారు, ఇవన్నీ చేశారు. ఏమిటి తేడా మీకు? ఎట్లా అనిపించింది? ఎక్కడేం జరుగుతుంది, అక్కడేం జరిగేది? మీరు ఇఫ్ యూ కెన్ డిఫరెన్షియేట్. అక్కడ వాళ్ళు ఓన్లీ ఒకటే అంటారండి, ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఆ, మీకు ప్రశాంతంగా మైండ్ కంట్రోల్ చేసుకోండి, థాట్స్ వచ్చినా ఇగ్నోర్ చేయండి, మెడిటేషన్ చేయండి, ఇంకా మళ్ళీ ప్లస్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఇలా జరిగింది అలా జరిగింది అనేది అది జరుగుతూ ఉంటుంది. ఈ అథెంటిక్ లైఫ్ సెంటర్లోనేమో ఆ, దీది ఏం చేస్తారంటే మన ప్రాబ్లమ్స్ ఏంటి, మనకి ఈ దేనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎందుకు మనం సఫర్ అవుతున్నాం, ఆ, ఇది పాస్ట్ లైఫ్ కర్మ వల్ల సఫర్ అవుతామని అన్ని మెడిటేషన్ చెప్తున్నాయి. కానీ ఆ కర్మ ఏమిటి అనేది ఈ అథెంటిక్ లైఫ్ సెంటర్ ద్వారా మనకి క్లియర్గా అర్థమైపోతుంది. అది ఎలా అంటే దీది సింత దీది అథెంటిక్ లైఫ్ సెంటర్ మాస్టర్ మనకి. ఆవిడ ఏం చేస్తుందంటే మన కర్మని చూస్తుంది అనమాట. షీ కెన్ సీ అవర్ పాస్ట్ లైఫ్ కర్మస్, పాస్ట్ లైఫ్స్, అండ్ వాట్ కాజింగ్ అవర్ ప్రాబ్లమ్స్. మనకి ప్రాబ్లమ్స్ దేనివల్ల వస్తున్నాయి, నువ్వు గత జన్మలో ఏం చేసావో దానివల్ల నీకు ఈ ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ని ఆమె ఏం చేస్తుందంటే అన్ని కొన్ని ఎనర్జీస్ వస్తాయన్నమాట, నెగిటివ్ ఎనర్జీస్. ఆ నెగిటివ్ ఎనర్జీస్ని కూడా తీసేస్తారనమాట దీది. తీసేసి మళ్ళీ అంటే నాకేం అర్థమైందంటే దీది ఆమ్, అంటే మనకి సొల్యూషన్ చూపిస్తారు ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి. ఆ, ఆ, అలా అది నాకు తెలిసిందనమాట. నేను ఫస్ట్ దీదీని ఎలా కలిసానంటే నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా హస్బెండ్ నాకు ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న స్మాల్ స్మాల్ నీట్లకి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఆయన వే ఆఫ్ అండర్స్టాండింగ్, నా వే ఆఫ్ అండర్స్టాండింగ్ చాలా కొంచెం డిఫరెంట్ అనమాట. అందుకని ఆర్గ్యుమెంట్స్ కొంచెం ఎక్కువ అవుతుంటాయి. ప్రతిసారి ఆయన కొంచెం నన్ను ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పటికీ నేను ఇంకా అది తట్టుకోలేక మా ఎవరినైనా ఫ్రెండ్తో షేర్ చేశాను, ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా హస్బెండ్ తోటి అంటే ఆ ఫ్రెండ్ సజెషన్ చేసిందన్నమాట, అథెంటిక్ లైఫ్ సెంటర్స్ ఉంటుంది ఇది ఉన్నారు, ఆవిడ నీకు ఏమైనా హెల్ప్ చేస్తారేమో ఒకసారి కనెక్ట్ అవ్వమని తోటి నాకు ఫోన్ కాల్లో కనెక్ట్ చేశారనమాట. ఫోన్ కాల్ కనెక్ట్ చేసినప్పుడు నన్ను చూసి, నా ఆరా చూసి, నువ్వు నీకు చాలా హై ఎనర్జీస్ ఉన్నాయి, నువ్వు వచ్చిన పర్పస్ ఒకటి ఉంది, నువ్వు ఆ, ఒక చాలా పెద్ద కార్యం చేయాలి, దానికోసం వచ్చావు, నువ్వు పాస్ట్ లైఫ్ మీకు ఆన్సిస్టర్స్ కర్స్ ఉంది, ఆ కర్స్ తీయటానికి నువ్వు ఈ లైఫ్ తీసుకున్నావు, నువ్వు నీకు మీ హస్బెండ్ ప్రాబ్లం ఇవ్వటానికి కారణం కూడా ఆ, నా దగ్గరికి చేరుకోవటానికి, ఆ, దానికోసమని నీకు ఆ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, అది కూడా మీ యాన్సిస్టర్సే క్రియేట్ చేస్తున్నారు. ఆ, తను హీల్ చేయడానికి ట్రై చేస్తుంటే నా యాన్సిస్టర్స్ హీల్ చేయనివ్వట్లేదంట. సో నీ యాన్సిస్టర్స్ హీల్ చేయొద్దని చెప్తున్నారు, వాళ్ళు నా వచ్చిన పర్పస్ని సాల్వ్ చేయడానికి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇస్తున్నారని, నువ్వు ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, నీకు థర్డ్ ఐ ఇచ్చి వచ్చారు, థర్డ్ ఐ అని సహస్రనామాను ఓపెన్ అవుతున్నాయి, ఐ కెన్ సీ దట్ దే ఆర్ ఓపెనింగ్ అని చెప్పేసి అన్నారన్నమాట.
నేను అప్పుడు చెప్పినప్పుడు నేను బిలీవ్ చేయలేదు. ఇదంతా ఏదో అంటే ఫస్ట్ టైం కదా లైఫ్‌లో ఇలాంటిది చూడటం అనేది, వినటం అనేది కూడా ఫస్ట్ టైం. సో, నేనేం చేసా, సరే అవునా అని చెప్పేసి, అవును సరేలే అని చెప్పేసి అంత ఊరుకున్నాను. అందుకని నేను దాని గురించి ఆలోచించలేదు. అవునా అని లైట్ తీసుకున్నాననమాట. అది అలాగా ఫస్ట్ టైం దీదీతోటి నాకు కనెక్ట్ అయ్యింది. నాకు ఆవిడెవరో కూడా నాకు తెలీదు. త్రూ ఫ్రెండే తెలిసింది. అది కూడా యా, అథెంటిక్ సెంటర్ అదే 3:00కి విన్నాను. షీ మెడిటేషన్ ఈజ్ అని. ఏ గ్రేట్ స్పిరిచువల్ హీలర్ అని విన్నాను. అండ్ చాలా చోట్ల విన్నాను, చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో సైకిక్ ఎబిలిటీస్ ఉండాళ్ళు, విత్ సైకిక్ మీడియం ఛానలర్స్ అండ్ ఆల్సో what do you call this, ఇదే channeling with all the gurus, you know, అవును. and extraterrestrial beings తోటి ఛానలర్స్, ఆర్కేంజల్ మైకల్స్ తోటి వీళ్ళు చాలా మంది ఉండారు ఛానలర్స్. బట్ మనకి ఇండియాలో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీల ద్వారా కూడా చాలా మంది దే గో ఇన్ టు యువర్ పాస్ట్ కర్మాస్, యునో, హ్మ్. సో హ్మ్. దట్స్ హౌ దే రిలీజ్ దేర్ కర్మాస్. కాకపోతే ఇక్కడ ఛానలింగ్ గైడెడ్ మెడిటేషన్ లో మనకి జరిగేది, మీరు ఇందాక చెప్పినట్టు షీ కెన్ రిమూవ్ అవర్ కర్మాస్ అని అన్నారు కదా. అవునండి. సో సో ఈస్ దట్ బై డూయింగ్ హీలింగ్ ద్వారా తను రిమూవ్ చేస్తుందా ఆవిడి సునీతమ్మ, లేకపోతే అండర్ ది గైడెన్స్ ఆఫ్ బాబాజీ? ఐ నో షీ హ్యావ్ సో మెనీ సైకిక్ ఎబిలిటీస్ హుహు. which are helping so many people resolve their issues and all that, you know. సో మీకు ఎట్లా, మీకు కనెక్టివిటీ ఎట్లా వచ్చిందో చెప్పారు, దాని నుంచి మీకు ఎట్లా హెల్ప్ అయ్యింది, తనతో యాన్సిస్ట్రల్ కర్సెస్ అని ఫస్ట్ సెషన్ లోనే తను చెప్పగలిగారా మీకు? థర్డ్ ఐ ఓపెనింగ్ థర్డ్ ఐ ఓపెనింగ్ అవుతాంది మీకు అని కూడా చెప్పారని అన్నారు. సో అవునండి. అదంతా ఫస్ట్ సెషన్ లోనే బై స్కానింగ్ యువర్ ఆరా ఆవిడ చూడగలిగి చెప్పగలిగారు మీకు, అంతేనా? అవునండి. అవును. సో, నాకు తర్వాత దీదీ గురించి తెలుసుకుంటే ఏం తెలిసిందంటే, దీదీ ఛానెలింగ్ చేస్తున్నారు త్రూ బాబాజీ వల్ల. బాబాజీ గైడ్ చేస్తున్నారు. సో, అండ్ దీదీ ఆల్సో హ్యాస్ పవర్స్ అనమాట. షీ కెన్ రీడ్ అవర్ ఆరా. As you said, our past life histories are in our aura itself. It's like not like she goes to past life. It's not like that. She can read our aura. So every life, every human, their past lives is not in Akashic records, and not in somewhere, some other space. It's in our aura only. It is with our body only, within our body only. She can see them. She can see them like a movie, like a movie that I'm going to explain you later. So she can see our not only our aura, like our uh, akashic records also, records like good and bad, and she can see the suffering behind this. She has a capability. And as you said, there are so many people around there. If you dig into this, there are so చాలా మంది ఉన్నారు మీరు డిగ్ చేస్తే యూనివర్స్లో ఇలాంటి వాళ్ళు. అది ఇలాగ మన ఇండియాలో ఆ, మనకు తెలిసిన వాళ్ళు మన దగ్గర వెరీ ఫ్యూ. చుట్టుపక్కనే ఉన్నారు. అది నాకు ఫస్ట్ టైం ఈవిని కలవగానే తెలుసు అనమాట. నాకు ఇది జరుగుతుంది అనేది మా సిస్టర్ వాళ్ళ డాటర్ నుంచి తెలిసింది. తనకి థర్డే ఉంది. తనకి చూస్తదని తన అంటే గుడ్ అండ్ బ్యాడ్ స్పిరిచువల్‌ని చూస్తదని తెలుసు. కానీ ఇంత డెప్త్‌గా చూస్తదని తెలీదు. కానీ ఈవిడ మాత్రం ఎక్స్‌ట్రీమ్. ఇప్పుడు ఓల్డెన్ డేస్ నుంచి చూడండి మన జాతకాలు రాస్తారు, రాసి అవును, తీస్తారని అవును. చెప్తారు చూడండి. అలాగా ఈవిడ ఆహ్, ఇంకా బియాండ్ లెవెల్ అనమాట. అది అదే. చదువుకున్న మన ఏదో అంటారు కదా! మన
తాళపత్రిక ఏదంటారు చూడండి మన. తాళపత్ర ఆ, గ్రంథం. అలా ఆ, అంటారు చూడు, అది మనకి ఎక్కడ రాసి ఉంటుందని ఏదో ఎక్కడ విన్నాను, చదివాను కూడా. ఎక్కడ తమిళనాడు అటు సైడ్ లో ఎక్కడ ఉంటుంది, వెళ్తే మన తాళపత్రిక కూడా ఓపెన్ చేసి మన అన్ని అవును. చెప్తారని చెప్తారు. క్యాష్ లైఫ్ చెప్తారు అని అని. చెప్తారండి. అది నిజమే. ఎందుకంటే అది నాకు తెలుసు, మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి అది చదివింది, తనకి అలా అయిందనమాట. సో ఈవిడ్ని నేను కలిసినప్పుడు ఇంత లెవెల్లో ఇలా కూడా ఉంటారా అనేది నాకు, ఈవిని చూడగానే ఫస్ట్ టైము అన్నప్పుడు నేను అంత అంత పట్టించుకోలేదు. అవునా అన్నట్టు ఊరుకున్నాను అంతే. అవునా అని. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది నేనేం చేశానంటే, ఇది చెప్పిన తర్వాత మీకు మీ ఫాదర్ నుంచి కర్స్ ఉంది, యాన్సిస్టర్స్ కర్స్ ఉంది, ఆ కర్స్ నువ్వు ఫిల్ చేయడానికి వచ్చావు, నువ్వు అది ఫిల్ చేయాలి. ఆ ఆ కర్స్ ఎలా ఉందంటే, మీ ఫాదర్ ఉన్న విలేజ్లో ఒక గోదావరి, ఒక వాటర్, గోదావరి కూడా చెప్పలేదు, వాటర్ ఫ్లో అవుతుంది, కంటిన్యూస్ వాటర్ ఫ్లో అవుతుంది, దాని పక్కన చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల దగ్గర ఒక ఎనర్జీ ఉంది, అక్కడ నువ్వు గుడి కట్టాలి అని చెప్పన్నారు. అంటే హ్మ్. నేను అవునా సరే అని ఊరుకున్నాను. సర్లే ఆమె అలా అంటే చెప్తున్నాను అని. ఇదంతా, సారీ టు ఇంటరప్ట్, ఇదంతా ఆవిడ మీ పాస్ట్ లైఫ్ చూసినప్పుడు చెప్పిందా, మీకు హీలింగ్ జరిగేటప్పుడు చెప్పారా, లేకపోతే మీ యాన్సెస్టర్స్ అంటే వాళ్ళు కనెక్ట్ అయ్యి తనకి మెసేజ్ ఇచ్చారా, ఏమన్నా చెప్పారా అట్లాగూ? అసలు నేను ఎట్లా ఈ గుడి అనేది తనకి స్కానింగ్ చేయటం వల్ల కనపడిందా? అవునండి, అసలు ఎట్లా స్కానింగ్ వచ్చింది చేయటం వల్ల ఇదంతా? వెరీ కనబడింది. ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది. గుడి. అవునండి. ఆ, ఇది ఎలా అంటే ఆమె ఛానలింగ్ చేస్తుందని, జస్ట్ నేను హీలింగ్ చేస్తుందని చెప్పేసి కూర్చున్నాను. కొంచెం డిప్రెషన్లో ఉన్నాను ఆ టైంలో. నేను సరే కొంచెంసరి హీలింగ్ చేస్తుంది కదా, మా ఫ్రెండ్ ఏమందంటే తను హీలింగ్ చేస్తుంది నీకు ఉమ్, అని చెప్పింది. నేను హీలింగ్ చేస్తుంది కదా అని చెప్పేసి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఆవిడకి నాకు హీలింగ్ చేయటానికి యాన్సిస్టర్స్ అలౌ చేయట్లేదంట. సో ఉమ్. ఏంటి అని అంటే, యాన్సిస్టర్స్ అలౌ చేయట్లేదు, నీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ప్రాబ్లమ్స్ ద్వారా నువ్వు నా దగ్గర చేరటానికి, నా దగ్గర చేరిన తర్వాత నీకు నీ పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి నీకు తెలుస్తుంది అని ఆమె నా పాస్ట్ లైఫ్ అంతా చెక్ చేస్తున్నారు అనమాట. నా ఆరా రీడ్ చేస్తున్నారు. సో నాకు తర్వాత తర్వాత అర్థమైంది, నా ఆరా రీడ్ చేస్తూను నా ఆరా నుంచి ఆవిడ నా ఇన్ఫర్మేషన్ చెప్తుందని నాకు. ఓకే. ఆ, అప్పుడు చెప్పింది, టెంపుల్ గోదావరి ఉంది, ఇలాగా చెట్టు ఉంటుంది, అక్కడ నువ్వు గుడి కట్టాలి అని చెప్పారు. చెప్పారు నీకు మీ ఫాదర్ నుంచి కర్స్ ఉంది, ఆ కర్స్ మీకు జనరేషన్ జనరేషన్ నుంచి వస్తుంది, ఆ కర్స్ ఆ, ఈ లైఫ్ నువ్వు సాల్వ్ చేయాలన్నారు. అంటే నేను ఇంకా నమ్మలేదు అసలు. నాకు ఆన్సిస్టర్స్ అనేది, కర్స్ అనేది కూడా ఉంటుందని కూడా నాకు తెలీదు. అదే. ఆ, ఉంటుందని తెలీదు. మనకి తెలుగులో పితృశాపాలని అంటారు అవును, కదా. పితృశాపాలు అంటారు. పితృదోషాలు, పితృదోషాలు. పితృదోషాలు ఆ, అంటారు, ఆ, అవునండి. ఆ, పితృదోషం ఉందన్నారు. అది కూడా ఉంటుందని కూడా నాకు తెలీదు. సో ఆ, నేను సరే అయితే అవునా అని చెప్పేసి మామూలుగా ఊరుకున్నాను అంతే, ఇంకేం మాట్లాడలేకపోయినా ఆవిడతోటి. నీకు థర్డ్ ఆ. ఏ వస్తుంది, సహస్రనామం ఓపెన్ అవుతుంది, నీకు ఇచ్చి పంపించారు అని చెప్పింది. నీకు వావ్, బేసిక్లీ అమేజింగ్. ఓకే. అవన్నీ నీకు ఇచ్చి ఆ, పంపించారు అని అంటే చెప్పింది. మీ యాన్సెస్టర్స్ ఇచ్చి పంపించారా? ఈస్ దట్ ఇన్ యువర్ సోల్ పర్పస్ మీకు? ఏమోనండి, సోల్ పర్పస్ లోనే ఉన్నట్టుంది అది. ఓకే. నాకు అది అది బిలీవ్ చేశాను, ఎందుకంటే నేను మెడిటేషన్ చేసినప్పుడు నాకు థర్డ్ దగ్గర బ్లింక్ ఇచ్చింది. ఓకే. ఆ, నేను ఏం కలకుండా ముందే నాకు థర్డ్ దగ్గర బ్లింకింగ్ వచ్చేది. ఓకే. బ్లింక్ అదర్ అవుతున్నప్పుడు మెడిటేషన్స్ చేసేటప్పుడు. ఓకే. మెడిటేషన్ ఉమ్. చేసేటప్పుడు ప్లస్ నాకు శాసనం నుంచి ఎనర్జీస్ ఫ్లో అవుతున్నట్టు ఫీల్ అయ్యేదాన్ని. సో ఓకే. అక్కడ కొంచెం బిలీవ్ చేశాను నేను, ఏం చెప్తుంది. ఓకే. ఓకే. ఆహా. అంతేగాని ఆ, ఆన్సిస్టర్స్ది, టెంపుల్ది ఇవంతా బిలీవ్ చేయలేదు నేను ఆ టైంలో, ఓకే. ఆ, ఫస్ట్ టైం. సో అది జరిగిన తర్వాత నేను మా సిస్టర్కి చెప్పా, ఇలాగుందిరా, ఇలా అంటుంది, ఒక ఆవిడని కలిసాను, ఆవిడ ఇలా చెప్తుంది, అథెంటిక్ లైఫ్ సెంటర్ నుంచి అంట ఆవిడ 3 o'clock మెడిటేషన్ చేస్తుందంట. నన్ను మెడిటేషన్ కూడా చేయమని చెప్పారు నాకు ఆ టైంలోనే. నువ్వు రోజు 3 o'clockకి జాయిన్ అయ్యి మెడిటేషన్ చెయ్యి, నీకు ఆ. థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది, కంటిన్యూస్గా ఓపెన్ అయ్యి నువ్వు చూసుకోగలుగుతావు అని చెప్పారనమాట. ఓ, ఓకే. నీకే వావ్. కనబడుతుంది ఇదంతాను ఆ, ఆ, అని చెప్పున్నారు. అంటే 3 o'clock లేసి చేయటం ఎర్లీ మార్నింగ్, నేను వర్కింగ్ ఇక్కడ, ఆ, అవుతుందా లేదో అని చెప్పేసి అనుకున్నాను. మాకు ఇక్కడేమో మధ్యాహ్నం అనమాట 3 o'clock, మాకు ఇక్కడ 1:30 2:30కి అట్లా అనుకోండి, మా అమెరికా టైమ్స్, కాలిఫోర్నియా టైంకి, ఇండియా టైంకి. ఆ టైంలో నేను వర్కింగ్, నాకు అవ్వట్లేదు. సో సరే జాయిన్ అవుదామని 2 3 సార్లు జాయిన్ అయ్యాను.
ఆ! హ్మ్. అదేంటి తను ఎలా అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తారన్నమాట. మన బాడీ అంతా హీల్ చేస్తారు ఆ అమ్మ. ఓకే. బాబాజీ తోడ కనెక్ట్ అయ్యి మనకి నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ చేస్తూ, నాలెడ్జ్ తోటి పాటు మనకి ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే, ఆ బ్లాకేజెస్ రిమూవ్ చేసేసి ఎనర్జీస్ పాస్ చేస్తారు. సో, ఓకే. అది కొన్ని రోజులు అటెండ్ అయ్యాను. ఈ లోపల హ్మ్. నేనేం చేశాను, మా సిస్టర్‌కి చెప్పా. "అమ్మ ఇలాగ ఉందిరా, ఇలా అన్నారు. మనకి కర్సుందంట మన డ్యాడీ నుంచి. ఆ కర్స్ మనం పూర్తి చేయటానికి వచ్చావంట" అని చెప్తే, "ఇది కనుక్కో ఒకసారి పాపని." మా చెల్లికి ఒక పాపుంది. హ్మ్. 8 ఏళ్ల పాపనమాట. ఆ అమ్మాయికి ఇప్పుడు 10 ఏళ్ళు. ఆ హుహు. పాపకి నేను చేసిన టైంలో ఆ పాపకి అప్పుడే థర్డ్ ఐ ఓపెన్ అయింది పాపకి. ఓహ్! వావ్! సో, ఆ ఆహా! పాప చూడగలుగుతది. స్పిరిచ్యువల్ వరల్డ్‌ని చూస్తది. ఆమెకి మై గుడ్‌నెస్. ఆ! నెగెటివ్ ఎనర్జీస్‌ను నెగెటివ్ ఎనర్జీస్, ఎర్త్ బౌండ్ సోల్స్‌ని ఇవన్నిటిని చూస్తదనమాట పాప. ఓహ్ మై! ఆ! అది నాకు తెలుసు. వండర్‌ఫుల్. మా చెల్లి నాకు చెప్తూ ఉండేది. ఇలా అని ఆ! నేను కూడా దాన్ని అంతగా బిలీవ్ చేయలేదు. అవునా! సర్లే అవునులే అమ్మా నీకొచ్చిందిలే అని చెప్పేసి కొంచెం కొంచెం నమ్మటం అనమాట. ఆ అమ్మాయిని కొంచెం కొంచెం అప్పుడే అప్పుడే స్టార్ట్ అయింది. హ్మ్. హ్మ్. మా చెల్లి కూడా మెడిటేటర్. సో, తను నాకన్నా ఒక 5 ఏళ్ల ముందు నుంచి మెడిటేషన్ చేస్తుంది. అప్పట్లోనే ఓహ్! పాపని మెడిటేషన్‌లో కూర్చోబెట్టేదనమాట. వావ్! వండర్‌ఫుల్. కూర్చోబెట్టినప్పుడు ఆ పాపకి ఎందుకో థర్డ్ ఐ ఓపెన్ అయింది. ఆ పాప ఇంత డార్క్ అప్పుడు నెగెటివ్ ఎనర్జీస్, నెగెటివ్ బెడ్ బార్న్ సోల్స్ అవన్నీ కూడా ఆమెతోటి మాట్లాడుతూ ఉంటాయి. పాప చెప్తూ ఉంటది. అని కొంచెం మాకు హ్మ్. అంతవరకు తెలుసు. సో, ఆ! అంటే ఏంటంటే చెల్లి చెప్పింది. పాపకి థర్డ్ ఐ ఓపెన్ అయిందక్క. అందుకనే తను తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఇక్కడ మెడిటేషన్ చేయించడానికి వచ్చిందక్క అని చెప్పేసన్నారు గురూజీలు ఆ! వాళ్ళు. ఆ! అలా ఉంటదక్క అని చెప్పింది. సరే పాపని కనుక్కోరా ఇది నిజమా కాదో ఒకసారి టెంపుల్ అని చెప్తున్నారు ఈవిడ. మరి నువ్వు అది కరెక్టో కాదో తెలుసుకోమ్మా అంటే, పాప చూసి అవును మనకి తాతయ్య నుంచి కర్సుంది. అది టెంపులు తాతయ్య వాళ్ళ ఊర్లో గోదావరి పక్కన అని చెప్తే అని కన్ఫర్మ్ చేసింది పాప. పాప చూసి. అయితే సరే అయితే మరి ఇక్కడ గోదావరి అంటుంది కదా! ఎక్కడ? ఏంటి? అని జెప్పేసి మళ్ళీ ఫ్రెండ్‌ని అడిగా. ఈ లోపల 2 మంత్స్ అయిపోయింది నాకు. 2 ఆ! మంత్స్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి సునీత దీదీతోటి ఒకసారి సెషన్ పెట్టించి నేను ఒకసారి అడిగి చెప్తాను. మరి ఇక్కడ గోదావరి ఇదంటుంది. మరి పాప ఇలా కరెక్టే అంటుంది. అని జెప్పేసి నేను మా ఫ్రెండ్‌కి చెప్పానన్నమాట. చెప్తే అప్పుడు ఇప్పుడు దీది పాప చెప్పింది మీ యాన్సెస్టర్ ఊరని చెప్పిందా పాప? అవునండి. ఇప్పుడు సునీతమ్మ గారు చెప్పినట్టు అవును. లేకపోతే ఓహ్! ఓకే. సొంతమ్మ చెప్పినట్టే పాప కూడా చెప్పింది. గానీ సొంతమ్మకి అప్పట్లో క్లియర్‌గా కనపడలేదు. ఎక్కడ, ఏ ఊరు, ఆ! ప్లేసు అవన్నీ ఏమీ తనకి కనపడలేదనమాట. తనకేం ఇదంతా కనపడిందంటే, ఆంధ్రాలో. మీ యాన్సెస్టర్స్ ప్లేసు ఆంధ్రాలో. మా తను నాన్నగారి ఉన్ ప్లేసొచ్చి రాజమండ్రి అండి. మా ఓకే. నాన్నగారు తను వచ్చి ఉండేది రాజమండ్రి. పూణేలో. ఆవిడుండేది పూణే. ఆవిడుండేది పూణే. కంప్లీట్‌లీ హిందీ. తెలుగు ఆ! రాదావిడకి. ఆ! ఆ! తెలుగు రాదు, తెలుగు అర్థం కాదావిడకి. ఆ! కంప్లీట్‌లీ పూణే. కాకపోతే ఆమె ఏం చెప్పిందంటే, మీ నాన్నగారు ఊరు, ఆ ఊరు ఆ! దగ్గర నీళ్లు ప్రవహిస్తున్నాయి కంటిన్యూయస్‌గా. ఆ పక్కన చెట్లున్నాయి. ఆ ఆ! చెట్ల దగ్గర అమ్మవారి ఎనర్జీస్ ఉన్నాయి అని చెప్పిందనమాట. అక్కడ నువ్వు కట్టాలి అని చెప్పింది. వావ్! వండర్‌ఫుల్. అదంతా మీ ఆరాలో కనపడుంటుంది నా ఆవిడకి. ఆరాలే కనబడింది. అది వావ్! క్లియర్‌గా కనబడలేదు ఆవిడక. ఆ! కాకపోతే ఆ! అది చెప్పింది. ఏ గుడి, ఏ అమ్మవారు ఏమి చెప్పలేదు. ఆ! ఓకే. ఆహా! వావ్! అయితే నేను మా ఆ! చెల్లి చెప్పినప్పుడు మా చెల్లి కూడా కన్ఫర్మ్ చేసింది. "ఇదక్క అవునక్క, అవునంట మన యాన్సెస్టర్స్ కర్స్ ఉన్నాయి. మనం గుడి కట్టాలంట అక్క" అని చెప్పేసానంది. పాప అంటే నేను చెప్పిందది. పాప హ్మ్. చెప్పింది. ఓకే. పాపకి ఆ! కూడా ఆ! ఆ ఊరు ఏమీ కనబడలేదు పాపకి కూడా. ఆ! ఓకే. అప్పుడు పాప ఏం చేసింది, మేమేం చేసామంటే గూగుల్‌లోకి వెళ్ళి మా చెల్లికి హోంవర్క్ ఇచ్చేది. అరే గూగుల్‌లోకెళ్ళి ఒకసారి వాటర్ ఎక్కడున్న దిక్కున ఎక్కడైనా పేర్లుంటే ఆ గోదావరి చెప్పింది కదా! గోదావరి పక్కనని. సో, అక్కడ ఏమైనా పేర్లుంటాయేమో లిస్ట్ చేయరా అని చెప్పేసి తనకి అడిగాననమాట. అడిగి పాపతోటి అడిగిద్దామని. ఆ! ఆ పేర్లు తనేమైనా థర్డ్ ఐ చూసి ఈ ఊరు, ఈ పేరు అని కొంచెం రిసర్చ్ చేస్తున్నాను ఆ టైంలోనే. అది చేస్తుంటే కొన్ని పేర్లు తీసాం. పేర్లు తీసి లిస్ట్ చేసి ఈ పేరు, ఆ పేరు అని చెప్తున్నాననమాట. చేసుకుంటున్నాం గెస్ చేస్తున్నాననమాట. కానీ మాకేమి తట్టలేదు.
ఏ పేరు కానీ అప్పుడు మీ ఏంటది. ఫాదర్ ని అడగలేదా మరి మీరు ఇట్లా సునీత దీది ఇట్లా చెప్పారు మీ యాన్సెస్ట్రల్ ఊరని అడిగాను. రాజమండ్రి అన్నారు కదా మీ పేరెంట్స్ ది. సో అడిగాను. ఆ అడిగేసాను. మా ఫాదర్ అంటే, మా ఫాదర్ అన్నారు, అంటే రాజమండ్రి అంటే రాజమండ్రి బోరెన్ని ఊర్లు ఉన్నాయమ్మా. ఏ ఊరని ఎక్కడ చెప్తారు? మనకి ఏం తెలుసు? మనకు తెలీదు కదా! మీ ఆవిడ పుట్టి పెరిగింది అక్కడే గాని ఉమ్, ఎప్పుడో అంటే మాకు మా డ్యాడీ పెళ్ళైన తర్వాత హైదరాబాద్‌కి వచ్చి సెటిల్ అయిపోయామనమాట మేము. ఆ ఓకే. కనెక్షన్ పోయింది. మా తాతయ్య ఉమ్, వాళ్ళ ఇల్లులు అన్నీ అమ్మేసుకొని ఇంక వీళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు. సెటిల్ ఉమ్, అయిపోయినప్పటికీ ఇంకా ఎవరు మా చుట్టాలు ఎవరో ఉన్నారంతే. అంతే తప్ప ఈ గోదావరి చుట్టూరు క హ్మ్, అన్నవరం ఇవన్నీ ఉంటాయి గదా! అటువైపున. అవును. అని అన్నారు తప్ప ఇంకా ఆయనకి ఇంకేం పెద్దగా ఏం గుర్తులేదు. అర్థం కాలేదు ఆయనకి. ఓకే. ఆ ఆ సో హౌ ఆర్ యూ ఏబుల్ టు ఐడెంటిఫై అండి ఇప్పుడు ఇప్పుడు ఆ, సునీతమ్మ చెప్పారన్నారు ఈ ఇక్కడ కట్టాలి మీరు అని. సో తర్వాత డిడ్ యూ మీట్ హర్ ఇన్ పర్సనల్లీ టు గెట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద విలేజ్ ఎక్కడ ఉంది ఏంటి అనేది అసలు ఎట్లా హౌ డిడ్ ద నెక్స్ట్ జర్నీ నెక్స్ట్ స్టెప్స్ తీసుకున్నాయి మీకు మీ మీ ఈ జర్నీలో. నెక్స్ట్ ఏమైందంటే అండి, ఇంకొక సెషన్ చేయించాను నేను. మా ఫ్రెండ్‌ని పట్టుకొని. నాకు మాకు పాప ఉంది కదా! పాప థర్డ్ ఇయర్ అన్నారు కదా! ఇది అవును. నిజమేనా కాదా అని ఒకసారి ఆమెతోటి కనుక్కుందాము. హ్మ్. అని అంటే మాకెవరికీ థర్డ్ డే ఎక్స్‌పీరియన్సెస్, థర్డ్ డే ఉంటుంది, ఇలా ఓపెన్ అవుతుందనేది కూడా ఎవరికీ తెలీదు. మా ఓకే. పేరెంట్స్ మేమంతా కూడా మామూలుగా నార్మల్ పీపుల్‌వనమాట. హ్మ్. హ్మ్. అంటే ఈ పాపకి ఏదో మిరాకిల్స్ ఉన్నాయి. పాప పుట్టటమే కొంచెం డిఫరెంట్‌గా పుట్టింది. అంటే హ్మ్. బ్లెస్సింగ్స్‌తో పుట్టింది. అదే. అవును. బ్లెస్సింగ్స్‌తో పుట్టి అని నిజమే కరెక్టే కాదా ఒకసారి దీదీని అడుగుదాం అని చెప్పేసి పాపతోటి ఒక సెషన్ చేయించాను. మా సిస్టరు, పాప, నేను ముగ్గురం దీదీ ఒకసారి ఒక సెషన్ చేయించానన్నమాట. కనెక్ట్. ఓకే. కనెక్ట్ అయ్యి ఆ ఫోన్‌లోనే. అప్పుడు కూడా దీదీ నా టెంపుల్ గురించి అడిగాను ఫస్ట్. అడిగితే హ్మ్. అప్పుడు ఆ టైంలో కొంచెం దీదీకి ఎక్కడ కనిపించారంటే, అమ్మవారి గురించి కనిపించింది దీదీకి. అమ్మవారి ఎనర్జీస్, అమ్మవారు ఎలా ఉంటుంది? 10 చేతులతోటి ఉంటుంది. పెద్ద ఇదిగా ఉంటుంది. ఆహ్, ద ఏంటి దశావతార అమ్మవారు అని కొంచెం, కొంచెం, కొంచెం అమ్మకి కనిపించింది. కనిపించిన తర్వాత ఆహా! చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ దగ్గర ఎనర్జీస్ ఉన్నాయి. ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి. ఆ ఫుల్ ఎనర్జీస్ దగ్గర నువ్వు వెళ్ళి గుడి కట్టాలి అని చెప్పారనమాట. అయితే వావ్! ఆహా! "ఏ అమ్మ మరి ప్లేస్ అంటున్నావు, మేము కొన్ని ప్లేసులు లిస్ట్ ఔట్ చేసాం మరి ఆ ప్లేస్‌లో ఏ ప్లేసు" అంటే ఇది కొంచెం కొంచెం ఏవో పేర్లు గుర్తొస్తున్నాయి. గానీ ఆడికి క్లియర్‌గా ఆ ఊరు పేరు ఏమీ కనపడట్లేదు. అదే ఆంధ్ర సైడ్ కదా! ఆ! ఆ! ఇదంటే నారా చెక్ చేస్తున్నారు కదా ఆవిడకి. అదే. 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 నారాలో అంత క్లియర్‌గా కనబడట్లేదనమాట. హ్మ్. హ్మ్. అంటే ఇది నా ఫ్యూచర్ లైఫ్ ఆరా చూస్తున్నారేమో కదా! ఇది అదే. పాస్ట్ లైఫ్ అవును. కన్నా ఫ్యూచర్ లైఫ్ అదే. అని చూస్తుంటే అందుకు అంత క్లియర్ కనబడట్లేదు. కానీ పాప గురించి కొంచెం చెప్పింది. ఆ టైంలో పాపకి థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు కొన్ని ఎనర్జీస్ అటాక్ అయిందనమాట. ఆ ఎనర్జీస్ ఓకే. వల్ల పాపకి కొంచెం ఇబ్బంది జరుగుతుంది. ఆ ఎనర్జీస్ తీసేస్తానని తీసేసారు దీది. ఆహా! ఆ! ఓకే. అది ఆ! జరిగింది. జరిగిన ఆ! తర్వాత ఇప్పుడు ఇప్పుడు బానే ఉంటది పాప అని చెప్పేసన్నారు. అదయిపోయిందండి. అయిన తర్వాత నేనింకా తర్వాతకు ఇంకొక 2, 3 మంత్స్ పట్టింది. హ్మ్. అయిపోయింది. ఇంక టెంపుల్ అంటున్నారు. ఇది నిజమో కాదో సర్లే మనం ఇప్పుడు ఎక్కడ ఎతుక్కుంటాము. ఆవిడకి కూడా క్లియర్‌గా కనపడట్లేదు. మనకేం తెలుసు అని జెప్పేసి నేను కొంచెం నెగ్లెక్ట్ చేశాను. చేశాను గానీ మళ్ళీ నాకేమనిపించింది సర్లే దీదీని ఒకసారి వచ్చి కలుద్దాము. పూణేకొచ్చి కలుద్దాము. కలిసి వచ్చి ఊరికి విలేజ్ తీసుకెళ్దాము. తీసుకెళ్ళి హ్మ్. ఆ చుట్టుపక్కన కూర్చోబెడితే అక్కడ ఎక్కడైనా దీదీకి కనబడతదేమో, ఎనర్జీస్ తెలుస్తాయేమో, ఆ ఊరికెళ్దాము. అలా కనుక్కుందామని ఆ ఇంటెన్షన్ తోటి ఉన్నా నేను. సో ఇండియా ఆ పర్పస్ తోటి ఎళ్దాం అనుకున్నారు. వెళ్దాం అనుకున్నాను. మేలో అట్లా అన్నమాట. ఏప్రిల్, మేలో. ఆ! ఆ! ఆ టైంలో దీదీ చాలా బిజీగా ఉన్నారు. బిజీగా హ్మ్. ఉండి ఆ టైంలో తను ఏదో నేపాల్ ఎక్కడికో వెళ్తున్నారనమాట. హ్మ్. నేపాల్ ఎళ్ళే టైంలో ఉన్నారు. ఇంక "నువ్వు ఇప్పుడప్పుడే రాకు. నువ్వు వచ్చినా కూడా నేను కలవలేను" అని చెప్పేసి దీదీ అన్నారు. సర్లే హ్మ్. అని నేనింకా లైట్ తీసుకున్నా. ఈ లోపల 4 మంత్స్ అయిపోయింది. 4 మంత్స్ అయిపోతే నేను దాని గురించి పెద్ద పట్టించుకోలేదు. ఓకే. ఆ! టెంపుల్ గురించి.
ఈ లోపల మాకు కాలేజ్ వాళ్ళందరూ ఏం చేశారంటే, నాకు 25 ఇయర్స్ జూబ్లీ నా గ్రాడ్యుయేషన్కి అయింది. వాళ్ళంతా ఉమ్, కూడా గెట్ టుగెదర్ చేద్దాము, నువ్వు రావాలి అమెరికా నుంచి, ఆ, అందరిని కలవాలి అని వాళ్ళు కొంచెం బలవంతం చేశారు. చేస్తే సర్లే, అసలు యాక్చువల్గా ఈ ఇయర్లో వెళ్దామని నాకు లేదనమాట ఇండియాకి. సరే అయితే ఒకసారి కలిసి వద్దాము అందరినీ, ఎలాగా ఈవెంట్ ఉంది కదా, గెట్ టుగెదర్ ఉంది కదా అని ఉమ్, నేను మా పాప కలిసి ఇండియాకి వచ్చామండి. జూలై థర్టీ ఓకే. 26 అలాగా వచ్చాము. వచ్చి ఆహా. 2 వీక్స్ అక్కడ నేను వర్క్ చేశాను. వర్క్ చేసిన ఉమ్, తర్వాత ఆ తర్వాత వెకేషన్ వచ్చింది. ఆ ఉమ్, టైంలోనే దీది ఏం చేశారు అనుకోకుండా గుంటూరు వచ్చారు ఏదో పని మీద. ఓకే. ఉమ్. ఓకే. ఆ, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నారన్నమాట. అప్పుడు మా ఫ్రెండ్ అడిగితే ఇలాగా నేను ఆ, బీజీని కలవాలనుకుంటున్నాను అనుకుంటే, ఆ, ఈ లోపల ఏమైందంటే మా హస్బెండ్ ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువైపోయినాయి అనమాట నాకు. ఆ, ఓకే. అది ఎట్లాగా సాల్వ్ చేయాలి, తను ఏమైనా హీల్ చేసి తను హెల్ప్ చేస్తుందో ఏమో, ఆయనకి ఏమైనా హీలింగ్ చేస్తారేమో అని దీదీని కలుద్దామని ఆ ఇంటెన్షన్ తోటి నేను ఆ, గుంటూరు వెళ్ళాను అనమాట దీదీని ఉమ్, కలవడానికి. ఉమ్, అదే టైంలో మా సిస్టర్ పాప చెప్పాను కదా, థర్డ్ ఉమ్, అమ్మాయి, ఉమ్, వాళ్ళు ఉమ్, బెంగళూరులో ఉంటారన్నమాట. వాళ్ళిద్దరు ఓకే. వాళ్ళ ఆ, వాళ్ళ వాళ్ళ బెంగళూరులో ఉంటుంది మా సిస్టర్. సో నేను ఆ, వచ్చానని చెప్పి కలవటానికి వచ్చి వేరే పని మీద వచ్చింది. వచ్చి తను నాతో పాటు 1 వీక్ అక్కడే ఉంది. సో ఇలాగ ఇంకే వెళ్ళిపోతున్నాను అక్క, బెంగళూరు వెళ్ళిపోతానంటే, లేదురా నేను ఇలాగా దీదీని కలుద్దాం అనుకుంటున్నాను, గుంటూరుకి వెళ్తున్నాను అని అంటే, ఉమ్, అయితే అవునా అక్క నేను కూడా వస్తాను, దీది నేను కూడా కలుస్తాను అని చెప్పేసి పాప కూడా కలుస్తానంటుంది ఓకే. దీదీని. ఆ, అని అంటే ఇంక సరే అని అందరం కలిపి నేను మా పాప, మా పాప, వాళ్ళ పాప, ఇద్దరు, ముగ్గురం కలిపి నలుగురు కలిసి వెళ్దామని డిసైడ్ అయ్యాం. వెళ్ళి ఆ, దీది మా ఫ్రెండ్ దాంట్లో ఉన్నారు, మేము కూడా వాళ్ళ ఫ్రెండ్ దాంట్లోనే దిగామన్నమాట. తనే అకామిడేషన్ ఇచ్చారు. ఇంకా అక్కడికి వెళ్ళి మార్నింగ్ లేసి మేము దిగ్గానే ఇంకా స్నానాలు చేసుకుని బ్రేక్ఫాస్ట్, వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే దీది బయటకు వచ్చారు రూమ్ నుంచి. రూమ్ నుంచి బయటకు రాగానే మమ్మల్ని చూసి కొంచెం దూరంగా ఉండమన్నారు. ఉండమని ఆ, మీ అందరికీ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని ఇంకా ఆవిడ మమ్మల్ని స్కాన్ చేస్తూ మా ఎనర్జీస్ తీసేస్తున్నారు అనమాట, నెగిటివ్ ఎనర్జీస్ అన్ని. అవి మీకు ఓ, ఫీల్ అవుతున్నాం, మా ఎనర్జీస్ మా దగ్గర నుంచి ఆమె ఆమె ఎంత హై అంటే వోల్టేజ్ అన్నమాట. ఆ హై వోల్టేజ్ ఎనర్జీస్ తోటి ఉన్నారు దీది. ఆ వావ్. రోజు ఆ ఎనర్జీస్ మేము ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే నేను మెడిటేటర్ని, మా సిస్టర్ మెడిటేటరే, ఇక్కడ పాపము థర్డ్ ఏ మాస్టర్. ఇప్పుడు సారీ ఫర్ ఇంటరప్షన్ అండి. ఇప్పుడు ఎనర్జీస్ ఫీల్ అవుతున్నాను అన్నారు కదా, ఆహా. ఆ ఎనర్జీ అంటే ఏంటి అసలు, ఎట్లా ఫీల్ అవుతారు మీరు చెప్పండి అది. ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి, ఆ, సింపుల్ చెప్తాను. ఒక మ్యాగ్నెట్ నుంచి ఇంకొక మ్యాగ్నెట్ పెడుతుంటే మీకు ఒకలాంటి అట్రాక్షన్స్ ఉంటాయి చూడండి, ఆ, అట్లాగా ఆ ఫీల్ వస్తుందన్నమాట మీకు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెలుసా మీకు? మన అవును. న- ఆ అయస్కాంతం అలా టైప్. ఆ, ఆ, అయస్కాంతం. ఆ ఉమ్, అయస్కాంతం తోటి మనకి దగ్గర రాగానే ఒకలాంటి అవును. దగ్గర రాగానే ఒకసారి కలవటం కానీ, ఇప్పుడు మనం అవును. ఆపోజిట్ పోల్స్ అనుకోండి, తొందరగా రైట్. ఒకటి దగ్గర కలుస్తుంటే ఆ, ఆ, దూసేస్తుంటది. ఆ ఆ, ఎనర్జీస్ మీరు ఫీల్ అవుతారు కదా. అవును. అవునా? సేమ్ ఉమ్, థింగ్, మన చుట్టూరు కూడా ఎనర్జీస్ ఉంటాయి, మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నడుస్తూ ఉంటుంది. ఉమ్. ఎప్పుడైతే పాజిటివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాగానే యూ కెన్ ఫీల్ దట్ ఒకలాంటి ఆపోజిట్ కానీ అట్రాక్షన్స్ కానీ ఫీల్ అవుతారు అనమాట. అంటే మీ దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ ఉండయి కాబట్టి మీరు సునీతమ్మ పాజిటివ్ ఎనర్జీస్ ఫీల్ అయ్యారు అక్కడ, అంతేనా? లేదండి, ఇప్పుడు ఆ, ఆమె మా దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ మేము ఫీల్ అవుతామని కాదు కానీ, ఉమ్. అమ్మ పాజిటివ్ ఎనర్జీస్ మేము ఫీల్ అయ్యాం. ఓకే. అంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉండే దగ్గరికి రావద్దు అని అన్నారు కదా ఆ, ఇందాక. అన్నారండి. ఇప్పుడు ఏమైందంటే, ఆ, ఆ, మే మా మాకు మేము వచ్చిన ప్లేస్ నుంచి మన చుట్టూరు మనతోటి పాటు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ కూడా వస్తాయండి. ప్రతి ఒక్కరి ఉమ్, దగ్గర ఉంటాయి నెగిటివ్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఉమ్. గుడి దగ్గరికి వెళ్తే మీ ఆరా అంతా పాజిటివ్ అయిపోతుంది, నెగిటివ్ ఎనర్జీస్ ఓకే. పోతాయి. అంటే అవును. ఉమ్. పాజిటివ్ అంటే ఎలక్ట్రానిక్స్ ఆఫ్ కోర్స్ అనుకోండి. మన అందరి దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎలక్ట్ ఉంటాయి. అవును. పాజిటివ్ ఎలక్ట్రానిక్స్ అనుకోండి. ఓకే. అవును. ఉమ్, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకోండి, జస్ట్ సింపుల్ లాంగ్వేజ్. ఉమ్, ఉమ్, ఉమ్. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఎనర్జీస్, ప్రోటాన్స్ పాజిటివ్ ఎనర్జీస్ కదా.
సో మ్మ్. అమ్మవారి గుడి మనం గుడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన ఎలక్ట్రాన్స్ అంతా ప్రోటాన్స్ కింద ఫామ్ చేంజ్ అయిపోతుంది. అవును. ఓకే. ఆ, మీరు ఆ. ఎప్పుడు రాగానే కొంచెం మనశ్శాంతి అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటది. ఇవన్నీ ఏంటంటే మనలో ఎనర్జీస్ పెరుగుతాయని. ఓకే, పాజిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ పెరుగుతున్నాయి. ఎనర్జీస్ పెరుగుతాయి. మ్మ్. మ్మ్. ఇప్పుడు అలాగే కొన్ని కొన్ని వీటికి వెళ్తాం మనం. ఇప్పుడు ఆ, ఎక్కడంటే శ్మశానంకి వెళ్ళినా, ఎవరైనా ఆ, డెత్ ఆ, చేసి వచ్చినా అవును. మనకి మ్మ్. చాలా అనీజీగా ఉంటది. చాలా ఊపిరి లేదా అలా ఉంటది. అవును. మ్మ్. చికాక్ చికాక్గా ఉంటది. ఇవన్నీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్. ఓకే. ఆ, అంటే మీకు ఎలక్ట్రానిక్స్ ఎక్కువైన అనుకోండి, ఓకే. మ్మ్. ఇరిటేషన్ గా ఉంటది. అవును. ఆ సో మేము వెళ్ళగానే ఆ మేము ఎలా ఫీల్ అయ్యామంటే ఆ, మాలో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని బయటకు వచ్చేసి పాజిటివ్ మ్మ్. ఎనర్జీస్ వస్తున్నట్టు అనమాట. ఓ, మా ఆరా అంతా ఫుల్గా ఎనర్జీ ఛార్జ్ అవుతుంది, క్లెన్స్ అవుతా, క్లెన్స్ ఛార్జింగ్. అవుతుంది, ఛార్జ్ ఓకే. అవుతుంది. ఓకే. ఇంక ఇన్ డెప్త్ చెప్పాలంటే మీరు బిలీవ్ చేస్తారు లేదో కానీ, నాకైతే అసలు ఫుల్ నా బాడీ నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంటే కట్టు నాకు ఐ ఫీల్ అయ్యి అనమాట. నా నోట్లోంచి కొన్ని ఎనర్జీస్ వచ్చేసినాయి. ఆ, ఆ, అసలు ఒకలాగా అంటే ఆ, ఓ దేవుడి దగ్గరికి వెళ్తుంటే మనకి ఎట్లా ఉంటుంది, ఒక పవర్ కనబడుతుంది చూడండి. ఆ పవర్ ఫీల్ అయ్యండి అది ఇది దగ్గర. వావ్. ఆ ఆ వావ్. మూమెంట్ లో అసలు మేము అంటే మీరు లాస్ట్. ఇప్పుడు ఎనర్జీస్ బయటికి రావటం అని అన్నారు, యు ఫెల్ట్ దట్ అన్నారు కదా, అంటే అవునండి. మీకు థర్డ్ ఐ ఓపెన్ అయ్యిందా మీరు నాది అట్లా? ఆ ఉమ్, టైంలో థర్డ్ ఐ ఓపెన్ అంటే నాకు కంప్లీట్‌గా నేను స్పిరిచువల్ వరల్డ్ చూడనండి. కాకపోతే ఓకే. నాది బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుందని నాకు తెలుసు. నాకు ఓకే. ఐ కెన్ ఫీల్ ద ఎనర్జీస్. ఐ కెన్ ఫీల్ పాజిటివ్ ఎనర్జీ. ఐ కెన్ ఫీల్ నెగెటివ్ ఎనర్జీస్ ఆల్సో. ఇది ఎలా ఓకే. వస్తుందంటే మన బాడీ ట్యూన్ చేసినప్పుడు మన ఫ్రీక్వెన్సీకి ఉమ్, మన రేడియో అనుకోండండి. మన రేడియోకి ఆ ఛానెలింగ్ పెడుతున్నప్పుడు కరెక్ట్‌గా ఛానెల్ పెడితే నీకు ఒక సాంగ్స్ వస్తాయి. అవునా? ఉమ్, 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 అలాగే మన బాడీని కరెక్ట్‌గా ట్యూన్ చేస్తే నీకు ఆ ఎనర్జీస్ ఫుల్‌గా రిసీవ్ అవుతాయి. ఎప్పుడైతే ఉమ్, నీకు కొంచెం అటు ఇటు పెడితే ఒక సాంగ్ వచ్చి, పోయి సాంగ్ వచ్చి వస్తది చూడండి. ఉమ్, అలాగా ఉమ్. నా బాడీ ఆ స్టేజ్‌లో ఉందనమాట. ఓకే. అంది ఆ, అందకుండా, ఆ. అంది అందకుండా. అంటే అదే, కొద్దిసేపు వినిపిస్తది, వినిపించకుండా. ఒక అదే, సింపుల్ అదే. ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఓకే. రైట్. ఆ గుడ్ స్టేజ్‌లో ఉంటుంది. ఎగ్జాంపుల్. తర్వాత మాకిక్కడ పాప ఉంది కదా! మేము భోంచేస్తున్నాం. ఏంటి బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. దీది ఏమో రూమ్ నుంచి బయటకొచ్చారు. దీది అక్కడ కూర్చొని మమ్మల్ని స్కాన్ చేస్తున్నారు. దగ్గరికి రాలేదనమాట చాలా సేపు వరకు. అంటే మా ఎనర్జీస్‌ని తను ఎనర్జీస్ తోటి మమ్మల్ని క్లెయిమ్ చేస్తుందనమాట. హీల్ చేస్తున్నారు. ఈ లోపల పాప నన్ను ఫేస్ చేసుకొని అపోజిట్ తింటుంది. తింటుంటే నేను చెప్పాను, "దీది వచ్చారు ఎళ్లి చూడవే" అంటే, నాకు ఆవిడ కనబడుతుంది. నేను ఆమె వెనకాల ఇద్దరు ఏంజెల్స్ ఉన్నారు" అని చెప్పింది పాప. ఓ, అదేంట్రా వా. అంటే, నాకు ఐ కెన్ సీ హర్" అని చెప్పేసింది. ఆమె నన్ను చూడనే చూడట్లేదు. నన్ను చూసుకుంటూ అదే, మాట్లాడుతుంది. థర్డ్ ఐ ఓపెనర్ కదా ఇక్కడ. థర్డ్ ఐ ఓపెనర్ కదా! అంటే రెండు ఆ, ఏంజెల్స్ ఉన్నాయని అనగానే నాకు ఇక్కడ గూస్ బంప్స్ బయటకొచ్చేది. ఈ రెండు ఏంజెల్స్ ఉన్నాయి పక్కన ఇది ఎనకాల. ఆ పక్కన శివుడున్నారు అని చెప్పిందనమాట పాప. అవునా ఏంట్రా అని చెప్పేసి అంటే, ఆ లోపల దీది అక్కడి నుంచి చూసుకుంటూ నేను దీదీని చూస్తున్నాననమాట. దీది చూస్తూ నేను చెప్తున్నా, "ఇదిగో పాప మా చెల్లి వాళ్ళ పాప ఇది. తిను మా పాప, మా సిస్టర్" అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను దీదికి. చూస్తుంటే ఐ కెన్ సీ అని చెప్పేసి దీది మా పాపని చూసి ఇప్పుడు థర్డ్ ఏ పాపని చూసి, తనకి చాలా హై ఎనర్జీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఎనర్జీ ఉన్నది. చాలా పవర్‌ఫుల్‌గా ఉంది తను అని చెప్పేసింది. అని అంటే, అవును అని చెప్పేసి మేము, అవును దీది అని చెప్పేసి మేము అన్నాం. అంటే ఈ లోపల పాపని పిలిచింది. పిలిచి ఉమ్, పక్కన కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి, "నీకు ఇప్పుడు ఏం కనబడుతున్నాయి చెప్పమ్మా" అంది. ఉమ్. అంటే పాప చెప్పింది, అన్ని దేవుళ్ళు, దేవతలందరూ కనబడుతున్నారు పాపకి. సో, ఓ, ఇది ఏమో బాబాజీని పిలిచింది, హనుమాన్ పిలిచింది. వాళ్ళందరూ ఎవరు కనబడుతున్నారు చెప్పు అని చెప్పేసి అడిగింది. చెప్తే పాపకి అందరి పేర్లు చెప్పుకొచ్చింది పాప. అయితే, ఓహ్! అయితే నీకందరూ అమేజింగ్. కనపడుతున్నారా? పేర్లు తెలుసా నీకంటే, "ఆ! నాకు తెలుసు. వాళ్ళందరి పేర్లు తెలుసు" అని చెప్పిందనమాట. అంటే పాపకు కూడా ఫ్యాసినేటింగ్. గురించి కనపడుతున్నారనమాట వాళ్ళు. వావ్. ఆ! అయితే మాకిక్కడేంటి మా కన్ఫర్మేషన్ వచ్చింది. ఓహో! దీదీకి కూడా కనపడతారు. ఆవిడకి కూడా అని ఓకే. చెప్పేసి. అంటే మేము ఓకే. కూడా ఫస్ట్ టైమ్ కదా దీదీని చూడటం. అవును, అవును. ఆ. ఎప్పుడు వింటాం తప్ప. ఆ. యాహ్! అంటే సరే అని ఈ లోపల మమ్మల్ని దీదీ ఏం చేశారు, "మీరు మీరు టిఫిన్ చేసేసేయండి. టిఫిన్ చేసి రెడీ అవ్వండి. మనం దుక్కునికెళ్ళాలి" అన్నారు.
ఆ, మేమేమనుకున్నామంటే టీచర్ని కలిసేసి విజయవాడ అమ్మవారిని చూసేసి ఇంకా సాయంత్రం వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాం. ఉమ్, అందుకనే ఉమ్, వచ్చామన్నమాట. నచ్చితే ఉమ్. లేదు లేదు మీరు రెడీ అవ్వండి. మనం ఇప్పుడు గుంటూరు కొవ్వూరు వెళ్ళాలి. మీరు భోంచేసి రెడీ అవ్వండి, కొవ్వూరు వెళ్ళాలి అని అన్నారన్నమాట. సరేలే అని మేమేం చేసాము, రెడీ అయిపోయి దీది ఎందుకో కొవ్వూరు వెళ్దాం అంటున్నారు అని చెప్పి నేను మా సిస్టరు సరే అక్క పదండి అని చెప్పి ఇంక మేము రెడీ అయ్యి ఫుడ్ గట్ట ప్యాక్ చేసుకుని ఇంటి ఓనర్ వాళ్ళు కూడా మా సిస్టర్ మా ఫ్రెండ్ వాళ్ళ అత్తయ్య కూడా వాళ్ళు కూడా వస్తారన్నారు. ఇంకా అందరం కలిపి కార్ తీసుకుని కొవ్వూరు బయలుదేరామండి. అది 3.5 hours జర్నీ కొవ్వూరు. అప్పుడు కొవ్వూరు ఎందుకు ఇంత, ఎట్లా చెప్పారు కొవ్వూరు ఎందుకు అని సడన్ గా వచ్చింది? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా కొవ్వూరు సడన్గా ఎందుకు వచ్చిందంటే దీది కంట శివుడు కొవ్వూరు వెళ్ళమని చెప్పారంట. కొవ్వూరు టెంపుల్కి వెళ్ళమన్నారు. సో ఓ, కొవ్వూరు ఓకే, టెంపుల్ అంటే ఇంకా దీది ఓకే. ఏం చేశారంటే ఫోన్లో తీసి కొవ్వూరు టెంపుల్ ఏంటా అని వెతికారన్నమాట. సో కొవ్వూరు దగ్గర టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్కి డ్రైవర్కి ఇచ్చి ఈ టెంపుల్కి తీసుకెళ్ళు అని చెప్పన్నారు. సో ఇదంతా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత గుంటూరు ఇదంతా దీది దీదీకి కనపడిందా? ఆ, మెడిటేషన్ కూర్చున్నారా లేకపోతే? లేదు దీదికి శివుడు మెసేజ్ ఇచ్చారంట. ఆ, శివుడు ఓకే, ఏం వా, చేశారంటే కొవ్వూరు వెళ్ళి టెంపుల్ దగ్గరికి వెళ్ళమని. అమేజింగ్, ఆ, సో ఫ్యాసినేటింగ్. అసలు ఇంక మాకేం తెలీదు కొవ్వూరు ఎందుకు వెళ్తున్నామో టెంపుల్కి ఎందుకు వెళ్తున్నామో కూడా తెలీదు. సరే అని నేను ఇంకా ఆ టెంపుల్ గురించి మర్చిపోయానండి. అసలు ఆ ఓకే, మీరు టెంపుల్ మామూలుగా హీలింగ్ చేయించుకోవటానికి వెళ్ళారు, దీదీని కలిసినట్టు ఇన్ పర్సన్ అని వెళ్ళారు గుంటూరు. వెళ్ళాము అంతే. ఆ, వెళ్ళాము. నేను ఇంకా ఎలా ఉన్నానంటే సరే మా హస్బెండ్ ప్రాబ్లమ్స్ చెప్పి ఆయన హీల్ చేయమని అడగటానికి ఆయనకి ఉమ్, ఆమెతో టైం దొరుకుతుందిలే అన్నట్టు ఆ ఉద్దేశంతోటే ఉన్నాను తప్ప ఆమె ఉమ్, ఎందుకు కొవ్వూరు తీసుకెళ్ళమంటుంది, ఎందుకు వెళ్తున్నాము అనేది ఏమీ తెలీదు. అదే, ఆ, ఆ టెంపుల్ గురించి కూడా వర్డ్ కూడా రాలేదు మాకు. అదే అసలు మీరు వెళ్ళిన పర్పస్ అది కాదు కాబట్టి. అది ఆ, కాదు కాబట్టి అండ్ అవును, ఈవెన్ ఆ టైంలో కూడా ఆవిడ కూడా చెప్పలేదు మాకు టెంపుల్ అని. అదే, ఆ, కొవ్వూరు వెళ్ళమంటున్నారు. కొవ్వూరు ఎక్కడుంటది కూడా నాకు తెలీదు. ఆ, నాకు కొవ్వూరు అదే, ఎక్కడుంటది కూడా తెలీదు. రాజమండ్రి పక్కన ఉంటదని కొవ్వూరు కూడా నాకు తెలీదు. అదే, ఆ, కొవ్వూరు రావటం కూడా ఫస్ట్ టైం. నేనంతా ఓకే, అమెరికాలోనే ఉన్నాను. 22 years నుంచి అమెరికాలోనే ఉన్నాను. నాకు అదే, ఆ, ఇవన్నీ ఏమి తెలియదు అనమాట. సరే అక్కడి నుంచి నేను ఏం చేశాను, సరే అంటున్నారు కదా అని సరే అని మేము అందరం కలిపి బయలుదేరాం. ఉమ్, బయలుదేరే లోపల ఏంటి వెళ్ళామండి. టెంపుల్కి వచ్చాం 3.5 hours డ్రైవ్ చేసిన తర్వాత. అరౌండ్ టూ టూ అట్లా అయిందండి. 2:30 అయింది. ఆ, మీరు దీదీని అడగలేదా ఎందుకు కొవ్వూరు టెంపుల్ కి అని? అడగలేదా మీరు? అలాగే ఏం అడగలేదు. జస్ట్ జస్ట్ ఏంటి యూ ఫాలోడ్ ఆవిడ హర్ ఏదో అంతే. పర్పస్ కోసం వచ్చారు. ఆవిడ ఆ, పర్పస్ కోసం అని మమ్మల్ని రమ్మంటున్నాం. మేము కూడా ఆమెతో అదే, ఉన్నప్పుడు మాట్లాడొచ్చు కదా, అదే, ఇవన్నీ ఆ, డిస్కస్ చేయొచ్చు కదా అనే టైం ఉద్దేశంతో ఆవిడ దొరికింది ఫాలో కదా, అయ్యారు. అంతే కదా, అట్లాంటి సోల్స్ తోటి టైం దొరకటమే ఇది కదా. ఆ, అవును. అలా ఆ, అని ఫాలో అయిపోయినా. అంటే ఆమె మీద పర్పస్ కోసం వెళ్తున్నారు. దాన్ని మేము కూడా ఈ టైం యూస్ చేసుకుందామని వెళ్తున్నాం అనమాట. ఉమ్, సో వెళ్ళిన తర్వాత కార్ దిగాం. కార్ దిగ్గానే అక్కడ గోదావరి ఫుల్ ఫ్లో అవుతుంది. ఆ, పక్కన అన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఉమ్, ఆ, శివ టెంపుల్ ఉంది. ప్లస్ ఓల్డ్ చెట్లు ఉన్నాయి. ఏంటి మన రాగి చెట్టి ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఆ చెట్టు చిన్న కిందంతా పూజలు చేస్తారు చూడండి. దేవుడి చుట్టూ చెట్టు చుట్టూ ప్రదర్శనలు ఆ, చేయడం. అలాగా అక్కడ అన్ని పాముల వల్ల విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. అంతా ఎలాంటి ప్లెజెంట్ గా ఉందన్నమాట. చాలా ఓకే, పీస్ఫుల్ గా ఉంది. ఆ, సరే దిగిన తర్వాత మాతో పాటు మేము వెళ్తున్నప్పుడు మాకు చెప్పింది, మీరు బట్టలు తెచ్చుకోండి ఒక జత అని చెప్పేసి. ఆహా, మేము ఓకే, బయలుదేరేటప్పుడే చెప్పింది మాకు అమ్మ. ఆ, ఏమని, మీరు ఒక జత బట్టలు తెచ్చుకోండి మీతో ఉమ్, పాటు అని చెప్పి. ఆ, ముఖ్యంగా మా చెల్లిని ఎందుకు అని మీరు క్వశ్చన్ చేయలే, మామూలుగా ఆ, అదే, ఆ, అయితే ఆ, సరే అని ఆ, మేమనుకున్నామంటే ఇంక సర్లే దారిలో ఎక్కడైనా ఉండాలేమో, ఉండాల్సి ఓకే, వస్తుందేమో లేకపోతే అని మేము బ్లైండ్ గా వచ్చేసాం అంతే.
ఆ! దిగామండి. దిగిన తర్వాత గోదావరి నడుస్తుంది. గోదావరిలో వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాం. ఆ! కాళ్ళు కడుక్కొని అక్కడ ఒక శివ టెంపుల్ ఉంది. అక్కడ కూర్చోబెట్టింది కాసేపు. కూర్చోబెట్టి ఆ! మెడిటేషన్ చేయించింది. మెడిటేషన్ చేసాం. అందరం మెడిటేషన్‌లో కూర్చున్నాం. కూర్చున్న తర్వాత మా చెల్లిని, మమ్మల్ని ఎళ్లి గోదావరిలో స్నానం చేయమన్నారు. హ్మ్. చేసిన తర్వాత బట్టలు ఉన్న బట్టలు అన్నీ అక్కడే వదిలేయమన్నారు. ఏసుకున్న బట్టలు. మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. మంచి మంచి అదే. బట్టలేసుకు వెళ్ళాం. అయితే ఓకే. ఆ! బట్టలన్నీ అక్కడ వదిలేసేయండి. తెచ్చుకునే బట్టలు ఏసుకొని రాండి అంది. హ్మ్. ఆ! హ్మ్. అని సరే అని బట్టలన్నీ అక్కడ స్నానాలు చేసుకొని మునిగి స్నానాలు చేసుకొని బట్టలన్నీ వదిలేసి వేరే బట్టలేసుకొనొచ్చి మా చెల్లిని అక్కడ ఉన్న రాగి చెట్టు చుట్టూరు 11 ప్రదక్షిణాలు చేయించింది. ఓకే. ఆ! చేయించిన తర్వాత, ఆ తర్వాత చెప్పిందనమాట. మా చెల్లికి ఒక జన్మలో తనక్కడ పుట్టిందనమాట. ఓకే. పుట్టి తనకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తను ఓకే. ఒక బిడ్డ ఉంటే, ఒక ఆడబిడ్డ ఉంటే, ఆ ఆడపిల్లని ఆ గోదావరిలో పడేసి, తనెళ్ళి హ్మ్. ఆ చెట్టుకి ఉరేసుకొని చచ్చిపోయిందంట. హ్మ్. సో, ఆ కర్సు వల్ల తను ఇక్కడికొచ్చిందంట నాతో పాటు. అది తీరిపోవటానికి. ఓహ్! వావ్! ఆ! ఓకే. ఆ! అసలు రావటం తను బెంగుళూరు నుంచి తను రావటం, బెంగుళూరు నుంచి రావటం, నన్ను కలవటం, అప్పటికప్పుడు ఇక్కడి నుంచి అనుకుని ఈ ఊరు రావటం. ఆ! సో, ఈ ఊరు ఇదంతా రావటం అంటే మీ సిస్టర్‌కి ఇదివరకు హీలింగ్ సెషన్ చేసినప్పుడు తన ఈ పాస్ట్ లైఫ్ అని ఏమన్నా చెప్పారా? లేదండి. అక్కడికెళ్ళినాక చెప్పారా? చెల్లి ఓహ్! చెల్లికి చెల్లికి చెల్లికసల ఇది ఏం చెప్పలేదు. చెల్లికి అసలు ఇదేం తెలీదు. సో, తెలీక అక్కడికెళ్ళినాక ఆ మూమెంట్‌లో చెప్పారు ఇట్లా ఆ! జరిగింది. ఆ మూమెంట్‌లో వావ్! సో వండర్. తను రావటానికి కారణం మా చెల్లి రావటానికి కారణం ఇదండి. ఓహ్! రిలీజ్ అయిపోయింది. రిలీజ్ ఆ ట్రామా అయిపోయింది. తన నుంచి రిలీజ్ అయ్యింది. రిలీజ్ చేస్తుంది. ఆ ట్రామా తీసేసింది. ప్లస్ ఆత్మహత్య చేసుకోవటం కూడా తప్పంట. అది కూడా హ్మ్. చెట్టుకి ఆత్మహత్య చేసినందుకు తనకి అంటే శాపం ఉందన్నమాట. ఓకే. ఓకే. వావ్! సో, తన ఆ! గ్రోత్‌కి అడ్డం వస్తుందంట ఆ శాపం. సో, వావ్! సో వండర్ దానివల్ల అది మట్టుకు. ఆ! ఆ! తను మీ సిస్టర్ రావటం అది అవునండి. అంత నడిపించినట్టుంది ఇదంతా. ఇదంతా నడిపించినట్టే ఉంది. ఆ! అవునండి. ఆ! అయితే ఇగ సరే అని తను అదేలెండి. ప్రదర్శనలు చేసి అంటే బీదీకి శివుడు కనెక్ట్ అయ్యి ఊరు ఆ! తీసుకెళ్ళమన్నారు అనంటే, సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ బై ప్రీచింగ్ అంతే. బై అంతే. ది గాడ్స్ అనండి, లేకపోతే డివైన్ అంతే. గురూస్ అంతే. అనండి, అంతే. అంత ప్రీ ప్లాన్డ్. ఓకే. ఆ! సో, అయితే తెలియంది. సరేలే అని ఇంకా అదయిపోయిందండి. అయిపోయిన తర్వాత స్నానాలు చేసి వచ్చి కూర్చున్నాం. మళ్ళీ ఆ శివుడికి ముందు కూర్చోబెట్టిందనమాట. కూర్చొని మెడిటేషన్ చేసింది కాసేపు. చేసి శివుడి గుడి చుట్టూరు 3 సార్లు ప్రదక్షిణాలు చేయమంది. మేము వెళ్ళిన టైం అరౌండ్ 2:30 కండి. ఆ టైంలో గుడి తలుపులన్నీ క్లోజ్ ఉన్నాయి. ఆ! సో, మేము ఏ గుడి లోపలికి ఎళ్ళలేదు. కాకపోతే గుడి చుట్టూరు ప్రదక్షిణాలు చేయించిందనమాట. ఈ ము హ్మ్. ముందు దీది నడుస్తున్నారు. ఎనకాల మేము నడుస్తున్నాం. హ్మ్. నడుస్తున్నప్పుడు హ్మ్. ఈ లోపల పాపకి మా చెల్లి వాళ్ళ పాప ఉంది కదా! థర్డ్ ఏ మాస్టర్. ఆ అమ్మాయికి అన్నీ కనబడుతున్నాయి. దీది ఎనకాల ఏంజెల్స్, గాడ్‌లు వీళ్ళందరూ కూడా ఆమెతో పాటు నడుస్తున్నారనమాట. ఓహ్! అని పాప చెప్పింది. పాప చెప్తుంది. థర్డ్ మాస్టర్ ఆ! కాబట్టి. వావ్! పాప ఆ! మేము అడుగుతున్నామన్నమాట. "పాప ఏంట్రా ఇది ఏం చేస్తున్నారు ఇప్పుడు?" అని చెప్పేసి అడుగుతున్నాం. ఈ అమ్మాయి ఆ! కనపడుతుంటది కదా! మాకు తెలుసు కదా! అదే. ఆ! ఆ! అడుగుతుంటే పాప చెప్తుంది. "అగో అన్ని దేవదూతలు అందరూ ఆమె వెనకాల నడుస్తున్నారు" అని చెప్తుంది. అంటే అవునా అయ్య బాబోయ్! అని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నామన్నమాట పక్క నుంచి. ఇది అనుకుంటూ యాక్చువల్లీ మేము ఎట్లంటే ఈ సినిమాల్లో ఇన్ని చూస్తాం గానీ ఇది రియాలిటీలో ఇనలేదు. ఇంతవరకు అస్సలకి. ఓహ్ మై ఇనలేదు. ఈ ఆ! లెవెల్‌లో కూడా చూపించలేదండి. అంటే దేవుళ్ళు, అసలు దేవదూతలు చూడటం పక్కన ప్రత్యక్షమయ్యి పెట్టినా మనం అసలు వినటం అనేది గూడా ఇంతవరకు లేదు. ఆ! అవును. యాక్చువల్లీ ఆ పాప లేకపోతే మీకు కూడా తెలిసేది కాదు. తెలిసేది కాదండి. అదే అందుకే వావ్! పాప లేపోతే ఆ! మేము నమ్మేవాళ్ళం గూడా కాదు. అని చెప్పి కూడా నమ్మేవాళ్ళం ఆ! కూడా కాదు. ఆ! అయితే 3 ప్రదర్శనలు చేయించారండి. చేయించి ఇంక కూర్చోబెట్టి మాకుతో పాటు అక్కడే కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించారు. ఈ లోపల దీది లేసి కళ్ళు మూసుకునున్నారు. లేసి హ్మ్. చెయ్యి ఇలా పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నడుచుకుంటూ వెళ్ళిపోతూ దీది చెప్పారు మమ్మల్ని ఫాలో అవ్వమని. కళ్ళు మూసుకుని. కళ్ళు మూసుకొని. అంటే ఆవిడ కళ్ళు మూసుకొనుంది. అదే. మేము అదే. వెనకాల ఆవిడ. ఫాలో హ్మ్. అవుతున్నాం. ఆ! ఆ! ఆమె చెయ్యి ఇలా పెట్టుకొని ఆమె వెళ్ళిపోతుంది. ఆ ఎనకాల ఆ! శివుడు టెంపుల్ ఎనకాల నుంచి అలాగ సందులో ఉన్నాయన్నమాట. ఆ ఆ! సందులో నుంచి పక్కన రోడ్డు దాటుకుంటూ ఒక టెంపుల్ దగ్గరికెళ్లారు.
అక్కడేమో నరసింహస్వామి టెంపుల్, ఒక పెద్ద టెంపుల్ ఉంది. దాని పక్కన ఒక చిన్న టెంపుల్ ఉంది. ఆ ఉమ్, టెంపుల్ చిన్న మెట్లు, ఒక 15 మెట్లు ఉంటాయి. ఆ మెట్లు పైకి నడుచుకుంటే వెళ్ళిపోతుంది. మేము వెనకాల ఫాలో అయిపోతున్నాం. ఆమె ఎందుకు ఫాలో అవుతుందో తెలీదు, మాకు తెలీదు. మేము ఫాలో ఆ, అవుతున్నాం ఆమెని. ఆ, మెట్టు ఆ, మధ్యాహ్నం, ఫుల్లీ ఆ, ఎండ్. ఓ, ఆ, అయితే ఇంక తీసుకెళ్తే పాపకి కనబడుతున్నారు. పాపకి ఇప్పుడు ఏం జరుగుతుందని మేము అడుగుతున్నాం పాపని. ఆ, అడుగుతుంటే ఆ దేవదూతలందరూ ఆమెని ఫాలో అవుతున్నారు. ఆమెతో పాటు మేము నడుస్తున్నాం అనమాట. ఎక్కిన తర్వాత మెట్లెక్కి పైకి గుడి ముందు, గుడి తలుపులు క్లోజ్ చేసి ఉన్నాయి. మమ్మల్ని అక్కడ ఆ, కూర్చోమన్నారు. సరే ఆ, అని కూర్చున్నాం మేమంతా. కూర్చుని ఆమె కళ్ళు ఓపెన్ చేసి ఇంకా మాకు పాస్ట్ లైఫ్ చెప్పడం మొదలెట్టింది. మేము ఒకప్పుడు ఆ, ఆ ఊర్లో మేము ఉన్నాం అంట, ఒక జనరేషన్స్ లో, ఆ రాజుల ఓకే, టైంలో. ఓకే, ఆ, రాజు టైంలో ఆ గుడికి రాజుగారు అమ్మవారిని పూజించేవారంట, ఆ ఉమ్, విగ్రహాన్ని. ఆ విగ్రహం ఆ ప్లేస్ చిన్నగా అయిపోతుందని రాజుగారు ఏం చేశారంటే ఆ అమ్మవారి విగ్రహం తీసేసి బయట కొంచెం ఊరు అవతల పెద్ద గుడి కట్టిద్దామని ని ఆ విగ్రహాన్ని తీసేసి అక్కడ అక్కడ గుడి కట్టించారంట. గుడి ఉమ్, కట్టించినప్పటికీ అమ్మవారు ఏమైతుందంటే అమ్మవారి ఎనర్జీస్ డిస్టర్బ్ అయిపోయినాయి. ఆ ఓకే, డిస్టర్బ్ ఆ, అయినప్పటికీ అమ్మ ఎనర్జీస్ అంతా డిస్టర్బ్ అయ్యి అమ్మకు కోపం వచ్చింది అమ్మవారికి. ఓకే, కోపం ఆ, వచ్చి ఇంకా ఊరంతా గోదావరి పొంగిపోయి మొత్తం ఊరంతా మునిగిపోయిందంట. ఓ, ఆ తోటి ఆ ఓకే. ఊర్లో అందరు చనిపోయారంట. ఇంకా అమ్మవారు, ఎన్నో సెంచురీ అని ఏమన్నా చెప్పారు, అది అడిగారా మీరేమన్నా? అంటే మేము రాజుల కాలం అని చెప్పారండి. ఓకే, రాజుల టైం ఆ, కాదు, ఆ, ఆ, ఈయన రాజు టైం ఐమ్ అన్నమాట. షూర్ అడిగినా ఐ థింక్ చెప్పగలుగుతారు అనుకుంటా, అడిగినా నెంబర్ కూడా చూసి చెప్పగలుగుతారు అనుకుంటా. ఏమో చెప్పండి, మేము ఇంకా ఆ టైంలో మాకు అంత షాక్లే ఉన్నాయండి అదే అసలు. అంతే, ఆలోపి సడన్ కదా. ఓ పక్కన పాపను అడుగుతూ, అది కూడా పాపతోటి చెప్పిస్తున్నారు ఇవన్నీ కూడా. ఓకే, ఓకే, ఆహా, పాపని చూడమంటున్నారు. పాప నీకేం కనబడుతుందో చూడమ్మా అని చెప్తున్నారు. పాప చూస్తుంది. ఆ పాప పాపతోటి చెప్పిస్తున్నారు ఇవన్నీ కూడా. అని ఆమె చెప్పట్లేదు, ఎందుకంటే మేము నమ్మం కదా. ఓకే, ఓకే, ఆ ఓకే, అయితే పాప రాజు, రాజు ఎవర్రా చూడు అని చెప్పేసి అనంది. ఆ ఆ, రాజు అంటే ఆ రాజు ఎవరు కాదు, మా మా పాప, నాకు పుట్టిన పాప ఓకే, ఆ, రాజుగారు అన్నమాట. ఆ టైంలో రాజు, ఆ, 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 ఆ పాప ఏంటంటే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆ రాజుగారు ఇంకా 2 జనరేషన్స్ భర్త తీసుకున్నారంట. ఉమ్, తీసుకుని అమ్మవారు ఇది అయింది కదా ఆయన వల్లే. ఆ ఉమ్, జనరేషన్స్ తీసుకుని అమ్మవారిని విగ్రహం ఎతికి అలసిపోయారంట. మరి ఓకే, విగ్రహంతో మిలిగిపోయింది కదా గోదావరిలో ఆ ఆ, నీటిలో. ఆ, ఆ, ఆ విగ్రహం ఎక్కడ కొట్టుకుపోయిందంట అది. ఆ ఆ, రాజుగారు ఇంకా ఆ జనరేషన్స్ 2 జనరేషన్స్ ఎతికారంట ఆ విగ్రహం కోసమని. అవ్వలేదంట. సో ఈ ఆ, జనరేషన్స్ లో ఇక్కడ నాకు నాగా పుట్టి ఆ టెంపుల్ ని కట్టడానికి మీ ఇద్దరం కలిసి వచ్చామంట. పాప మీరు. నేను పాప. వావ్, ఇదంతా యాన్సిస్టర్స్ ఆ చెప్పారని చెప్పి దీది మీకు చూపించారు, ఆ పాపకు చూపించారు, బేసిక్ గా పాప చెప్పింది ఇదంతా మీకు. పాప చెప్పిందండి, పాపతో చెప్పించారు ఆవిడ. ఆ ఆ, సో పాపతో చెప్పించారు అన్నిని. ఇంకా తర్వాత మాకు హీలింగ్ ఎట్ చేశారు కాసేపు. ఆ, చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ ఈ నాకు టెంపుల్లో అమ్మవారి విగ్రహం పెట్టాలి నువ్వు, ఇక్కడ గుడి ఉమ్, కట్టించాలి పెద్దగాను అని చెప్పేసి ఇంక వెళ్ళిపోయారండి. ఇంకా ఆ, అంటే చెప్పేశారు. చెప్పినప్పటికీ ఆ అంతవరకు పాపకి వచ్చిన దేవదూతలు అందరూ కనిపించారు పాపకి. అది అయిన తర్వాత వాళ్ళంతా వెళ్ళిపోయారంట. కానీ యూజువల్లీ మనకి ఇదివరకటి రోజుల్లో అమ్మవారి సినిమాల్లో చూడటమే ఇది, అమ్మవార్లు గాని దేవుళ్ళని గాని గుళ్ళు కట్టించాలంటే మనకి కలలో కనపడి చెప్తే, ఇప్పుడు రాముల వారు యూనో కల్లో కనపడి ఎట్లా చెప్పారు, ఈ భద్రాచలం అట్లా నమ్ముతాం గాని ఇది చాలా వింతగాను డిఫరెంట్ గాను ఉంది దీదీకి. అంటే ఆవిడ స్కాన్ చేయగలుగుతారు, చూడగలుగుతారు, అన్ని చెప్తారని విన్నాము. కానీ ఆవిడ వెనకాల యునో అంత యునో ఆల్ ద డివైన్ గాడ్స్ అందరూ నడిచి రావటం అనేది ఎక్కడ వినలేదు. ప్లస్ ఆవిడి ఈ పాపని, మీ చెల్లి వాళ్ళ పాపని మీకు కన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం ఆ పాప చేత చెప్పించారు.
అవునండి. ఎందుకంటే ఆవిడ చెప్పితే మనం నమ్మం కాబట్టి. అవునండి. అది కూడా పాపకు కూడా థర్డ్ ఐ అంట. మా కోసమని ఆమెకి థర్డ్ ఐ ఇచ్చి పంపించారంట. ఎంత అద్భుతం అండి ఇది. ఆ! అసలు ఎక్కడ అది వినలేదు గూడా. ఆ! ఇక్కడ వినలేదండి. అంటే నిజం ఆవిడ చెప్తున్నాను కదా! ఆ! ఆవిడ చెప్తే మేము నమ్మేవాళ్ళం కాదేమోనండి. చెప్తున్నాను అవును. కదా! అఫ్‌కోర్స్ నమ్మం మనం. ఆ! అవును. అది ఆ! నేను కూడా చాలా మెడిటేషన్ చేసి నేను కనుక్కుందామని ట్రై చేశాను. ఆ! కానీ ఆ లెవెల్ ఎనర్జీస్ మనకి రావాలంటే చాలా టైం పడతది. కానీ ఆల్ ఆఫ్ ఎ నేనేమో సడెన్ కొవ్వూరు ఎళ్ళమని చెప్పటం అసలు ఎక్కడ ఏ ఊరది? అది. ఆంధ్రాలో ఏ మారుమూలో ఆవిడకేం తెలుసు? అసలు అది. చాలా అద్భుతంగా ఉందండి ఇది మట్టుకు. కదా! ఇప్పుడు ప్లస్ ఇనలేదసలు హిస్టరీలో ఇంతవరకు. ఇష్టం లేదండి. ఇది సినిమాతో ఎలాగంటే సినిమాల్లోనూ ఇనలేదు. సినిమాలో అంటే కూడా స్టోరీ కూడా క్రియేట్ చేయలేరండి దీన్ని. చేయలేరసలకి. చేయలేరు. అవును. ఈ ఆ! లెవెల్‌లో థింక్ కూడా ఎవరు చేయరు. చెయ్యరు. అసలు అదే ఇంపాసిబుల్ గూడా. ఆ ఇంపాసిబుల్ స్టోరీ కూడా. అసల ఆ! నాకే షాకింగ్ అండి అసల. అసలు ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాలేదు. ఆ! అర్థం కాలేదు. పక్క నుంచి పాప చెప్తుంది. ఆవిడ చెప్తున్నారు. యాన్సెస్టర్స్ కర్స్ అంటారు. ఇవన్నీ నిజమేనా? అవునా? అని ఆ! క్వెషన్ మార్క్ ఒక పక్కన. ఓ ఆ! పక్కనేమో సరే అని చెప్తున్నారు. బిలీవ్ చేద్దామని ఓ పక్కన. ఇవన్నీ ఆ! చూస్తే డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటే అవును కరెక్టే అనిపిస్తుంది. అది. అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా ఈ 3 బాడీలో ఉండి ఆ! ఎంతవరకు కరెక్ట్ అని స్టిల్ స్కెప్టికల్‌గా ఆలోచనలోనే రన్ అవుతా ఉంటాం కదా మనం. అంతే. సో, ఇప్పుడు అందుకని వి డౌట్ హర్. అవును. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు హ్మ్. ఈమెంటి నాకేమనిపించిందంటే ఇప్పుడు బాబాజీ ఆమెతో కనెక్ట్ అయ్యి నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయటానికి ఆమెను పంపించారు. అది. ఆ! అంతే కదా! అంతే. ఇప్పుడు అంతే. ఇది అంతే పెద్ద కదా! యూనివర్స్ వర్క్ కదా! ఇప్పుడు గుళ్ళు యూనివర్స్ వర్క్. కడటం అనేది చాలా యూనివర్సల్ వర్క్ కదా! యూనివర్సల్ సో, వర్క్. బేసిక్ లేతే ఆవిడ పూణే ఏంటి? ఆంధ్ర ఎక్కడో మారుమూల రావటం ఏంటి? చూడటం ఏంటి? అసలు చూడటం ఏంటి? అసలు సో అసల ఫ్యాసినేటింగ్ ఇంటానికి ఎక్కడ అసలు ఈ స్టోరీ ఇంటానికి కూడా అసలకి ఓహ్ మై గాడ్! గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. ఆ! అసల ఎలా అంటే అది ఆహ్, అంటే ఇంకా పంపించారనుకోండి ఆమెని. ఇంక పంపించి మమ్మల్ని అంతే. అంతే. ఆహ్, క్లియర్‌గా ఆమెని లేతే పంపించి పాప చూడకపోతే మనకి నమ్మకం రాదు కదా! ఇప్పుడు మన మనకి రాదు బిడ్డని కదా! థర్డ్ ఐ మాస్టర్ పాప గూడా. సో, హ్మ్. ప్లస్ దీదీనే చెప్పారన్నారు. పాపకి ఈ పర్పస్ మీకు చూపిస్తానికి, ప్రూఫ్ ఇవ్వటానికి బేసిక్‌గా మీకు. అవునండి. అంతే ప్రూఫ్ గదా! ఇవ్వటానికి. ఆ! అదే అన్నారు. నీకు ప్రూఫ్ ఇవ్వటానికి ఆ పాపకి థర్డ్ ఐ ఇచ్చారు. ఆ తర్వాత పాపకి థర్డ్ ఐ కూడా క్లోజ్ అయిపోతదని జెప్పేసన్నారు. వావ్! వెరీ ఆహ్, ఫ్యాసినేటింగ్ స్టోరీ ఇది. అయిపోవచ్చు ఆ అవును. అమ్మాయికి ఆ పాపకి ఆ! కూడా థర్డ్ ఐ క్లోజ్ అయిపోవచ్చు అని జెప్పేసన్నారన్నమాట. ఆ! అంటే ఇంక సరే అని ఆహ్, సో, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి మీరు నమ్మారు. ఓకే. పాప నమ్మామండి. ఆ! నమ్మిన ఆ! తర్వాత అక్కడ మా ఫ్రెండ్ ద్వారా ఒక అక్కడే కొవ్వూరులోనే ఒక గురూజీ ఉన్నారంట. ఆ గురూజీ వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ ఇంటికెళ్ళానన్నమాట ఆయన ఆ! కలవటానికి. వెళితే ఆయన అప్పుడు లేరు. ఆ గుడిలో హ్మ్. లేరనమాట. హ్మ్. హ్మ్. లేకపోతే అంటే ఊర్లో లేరు ఆయన. హ్మ్. లేకపోతే ఆయనకి ఫోను జేస్తే ఆయన చెప్పారు, "మేము ఆహ్, వేరే ప్లేస్‌కెళ్ళానమ్మా. నేను రేపు మార్నింగ్ 5:00 వచ్చేస్తా నేను. మీరు హ్మ్. ఉంటే నేను మిమ్మల్ని కలుస్తాను. మీరు ఉండండి" అని చెప్పేసన్నారనమాట. హ్మ్. సరే అని మేమేం జేసాము, సరే అయితే ఉందామని డిసైడ్ అయ్యాము. కాకపోతే అక్కడ చాలా వేడిగా ఎండాకాలం గదండీ ఆగస్ట్‌లో. ఫుల్ హ్మ్. ఎండలు, వేడి అవన్నీ కూడా ఉండలేకపోయాము. హ్మ్. మా చెల్లంది, "అక్క పాప వీళ్ళంతా కూడా కొంచెం అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళెళ్ళిపోతారక్క. మీరు నువ్వుంటే ఉండు" అని జెప్పేసన్నాను. సరే నేను, దీది ఉంటాము ఇక్కడ. మీరందరూ వెళ్ళిపోండి అని జెప్పేసి అన్నా అనమాట. హ్మ్. వాళ్ళంతా ఆ రోజు నైట్ బయలుదేరి ఎళ్ళిపోయారు. హ్మ్. ఎందుకంటే మా చెల్లి, స్వప్న ఆ రోజు నైట్ బస్సుంది బెంగుళూరు హ్మ్. వెళ్ళిపోవటానికి. హ్మ్. సో, ఆ బస్ క్యాచ్ చేయాలి నైట్. సరే అక్క మరి నేను బెంగుళూరు వెళ్ళిపోతాను. నువ్వుండు మరి అని చెప్పేసనంది. సో, నేను, దీది ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాము. ఇలా కత్మోళ్ళందరూ ఎళ్ళిపోయారు. కొవ్వూరులో ఎళ్ళిపోయి ఉండారు. ఆ! కొవ్వూరులో ఉన్నామండి. ఆ! కొవ్వూరు ఆ! గుడి దగ్గరే గురూజీ సంస్కృత చెప్పే గురూజీ అనమాట. ఆ! ఆయన ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటారు పిల్లలకి. సంస్కృత్ నేర్పిస్తూ ఉంటారు. ఆడపిల్లలకి ఒక 16 మంది ఆడపిల్లల్ని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారనమాట. ఆయన చాలా వావ్! పెద్ద మాస్టరు. ఆయన ఆ! చూస్తే ఏమనిపిస్తదంటే ఒక దే ఒక ఆహ్, బ్రహ్మ బ్రహ్మం గారిని బ్రహ్మ గారిని చూసినట్టు అనిపిస్తది.
వావ్! ఆయన ఆహా! ఆ! నా ఆ! వరకు నేను ఆయన చూడలేదు. సో, ఆ! పిల్లలతోటి మాట్లాడటం, వాళ్ళకి కాసేపు మెడిటేషన్ చేపిచ్చాము. ఆ రోజు హ్మ్. నైట్ అక్కడే స్టే చేసాము. ఎర్లీ హుహు. మార్నింగ్ 5:00కి వస్తా అన్నారన్నమాట. ఈ లోపల హ్మ్. మేమేం చేసామంటే సరే దీది నైట్ అన్నారు. సరే మన గుడి దగ్గరికెళ్ళేసి వద్దాము. ఆ గుడిలో ఎవరున్నారు, ఏంటో చూద్దామని మేము 6 గంటలకి అలాగా రోజు నైట్ 6 గంటలకి అలాగా వీళ్ళెళ్ళిపోయగానే మేము 6 గంటలకి నడుచుకుంటా వెళ్ళి ఆ గుడికి దగ్గరికెళ్ళామండి. తీరా చూస్తే హ్మ్. గుడిలోనేమో కృష్ణ భగవానుడున్నారు. హ్మ్. సిమెంట్‌తో చేసిన రాధాకృష్ణుడు, పక్కన నరసింహస్వామి చిన్న విగ్రహము ఉంది. ఆడ పూజలు జరుగుతున్నాయి. పక్కనే ఒక నరసింహస్వామి టెంపుల్, పెద్ద టెంపుల్ ఉంది. ఆ! అందులో పూజలు జరుగుతున్నాయి. పూజలు జరిగితే అక్కడ పూజారినెళ్లి కలిసానన్నమాట. పూజారి ఆ! గారు ఇలాగ ఇక్కడ పక్కన చిన్న టెంపుల్ ఉంది కదా! అది తీసేసి పెద్ద గుడి కడదాం అనుకుంటున్నామండి. మీరేమంటారు అన్నారు. అయ్యో! హ్మ్. ఏంటమ్మా నేను ఎవరైనా వచ్చి కడతారేమో అని నేను వెయిట్ చేస్తున్నాను. దానికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. మీరు గుడి కట్టుకోవటానికి నేను సిద్ధమే అని చెప్పేసి ఆయనన్నారు. ఓహ్! ఓహ్! ఆయనంటే సర్ప్రైజింగ్. అవునా ఆ! ఆ! అయితే నేనన్నాను, మరి గుడి కట్టడానికి మరి ఎవరండి? మేమిలాగ అమెరికా నుంచి వచ్చాము. ఇక్కడ ఎవరు హ్మ్. కడతారు ఈ గుడిని? గుడి కట్టడానికి మరి ఆహ్, ఎవరైనా కట్టేవాళ్ళు గానీ, ఏమైనా ఉంటే చెప్పండి అంటే, అయ్యో! ఏంటమ్మా డీసెంట్‌గానే మేము ఈ నరసింహస్వామి టెంపుల్ కట్టాము పెద్దది. ఆ హ్మ్. కట్టినతను సిద్ధాంతి గారంటనమాట. సిద్ధాంతి గారు, హ్మ్. స్థపతి వీళ్ళంతా కూడా ఉన్నారు. ఈ చుట్టుపక్కల ఊర్లోనే ఉంటారు. ఒక 200 కిలోమీటర్స్‌లో ఉంటారు. మీకు ఓకే అనుకుంటే వాడిని పిలిపిస్తానమ్మా అన్నారు. అయితే మరి హ్మ్. మేము రేపు మార్నింగ్ వరకు ఉంటామండి. రేపు మధ్యాహ్నం బయలుదేరుతాం మేము. మీరు హ్మ్. లోపల మీరేం కనుక్కుంటే కనుక్కోండి అని చెప్పేసి నేను మాట్లాడాను. హ్మ్. మాట్లాడితే సరే అని మేము వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి హ్మ్. బాబా టెంపుల్ ఉంటే అవన్నీ అక్కడ చుట్టుపక్కల చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ దర్శనం హ్మ్. చేసుకొని నైట్ హ్మ్. వెళ్ళిపోయి నైట్ పొద్దున్న 5:00కి 3:00కి మార్నింగ్ దీది మెడిటేషన్ సెక్షన్ జరిగింది. ఆ! జరిగిన తర్వాత దీది పడుకున్నారు. పడుకున్న తర్వాత ఈ లోపల నేను పూజారికి మళ్ళీ ఫోను చేసి, సార్ మేము మధ్యాహ్నం వరకు ఉంటాం. సాయంత్రం వరకు ఉంటాము. మీరు పిలిపిస్తానంటే ఇవంతా కూడా మేము మాట్లాడేసి వెళ్ళిపోతామండి అనంటే, అవునమ్మా నేను చూస్తాను మరైతే. నేను వీళ్ళని కనుక్కొని రమ్మంటాను. ఆ టైంకి 12 గంటలకల్లా రమ్మంటాను. మీరు మీరొచ్చేసేయండి పొద్దున్న అని చెప్పేసన్నారన్నమాట. హ్మ్. హ్మ్. ఈ లోపల గురూజీ వచ్చారు. మేమున్న ప్లేస్ గురూజీ వచ్చారు. ఆయన 6 గంటలకి అట్లా వచ్చి ఆహ్, మమ్మల్ని కలిసి మాతో పాటు భోంచేసి ఇలాగండి టెంపుల్‌లో ఇలా వెళ్దామండి. ఇలా టెంపుల్ అమ్మవారొచ్చారు. టెంపుల్‌లో అని చెప్పేసి చెప్పామనమాట. అంత ఆయన హ్మ్. కూడా ఏం పెద్దగా చెప్పలేదు. ఇలాగ వెళ్దాం హ్మ్. గుడి టెంపుల్ కోసం వచ్చామండి అనండి. అంటే సరే అని 11 గంటలకలా ఎళ్ళామండి. మళ్ళీ హ్మ్. నరసింహస్వామి టెంపుల్‌కెళ్ళాం. వెళ్ళి ఇంక మాకు స్నానాలేం లేవు. టిఫిన్‌లు చేసాము. మేమేమి తెచ్చుకోలేదు బట్టలు. అదే. అప్పటికి ఆ! అదొకటే ఆ! ఉంది. ఇంక బ్రష్‌లు చేసుకొని ఆహ్, అదే బ్రష్‌లు కూడా ఏమి లేవు అలాగే. టిఫిన్ తినేసి ఇంక వెళ్ళి గుడికెళ్ళాం. గుడికెళ్ళి ఆ! కాసేపు కూర్చొనిగానే అమ్మ, దీది, నేను అక్కడ చుట్టుపక్కల ప్రదర్శనలు చేసుకున్నాము. ఇంకాసేపు కూర్చొని మెడిటేషన్ చేసుకున్నాం. మెడిటేషన్ ఆ! చేసుకున్నప్పుడు ఈ లోపలగా దీది మీదకి అమ్మవారొచ్చారు. ఏ అమ్మవారైతే గుడి కట్టమంటున్నారో అమ్మవారొచ్చారనమాట. ఓహ్! వెళ్ళ రాగానే దీది ఇంకా నన్ను తీసుకెళ్ళి కిందకి గుడి అంటే గుడి నరసింహస్వామి టెంపుల్ అంటే థర్డ్ సెకండ్ ఫ్లోర్ మీద ఉంటదనమాట. హ్మ్. సెకండ్ ఫస్ట్ ఫ్లోర్‌కి తీసుకొచ్చేసారు నన్ను. తీసుకొచ్చేసి తన ఇంకా అమ్మవారు తన మీదకొచ్చేసారు. రాగానే ఇంకా పసుపు గురూజీ అంతా పసుపు ఆ! రాసి దీదీకి బొట్టు పెట్టి పువ్వుల దండ ఏసి హారతిచ్చి అన్నీ చేసి చేశారు. ఇంకా అమ్మ ఎనర్జీస్ ఫుల్లు దీదీ మీద ఉన్నాయన్నమాట. ఆ! తీసేసి ఉండి నా తన ఆ టైంలోని మిరాకిల్ అండి సిద్ధాంతి గారు, స్థపతి గారు అదే టైంలో వచ్చేసారు. ఓకే. ఆ! ఈ టైంలో వచ్చారు. వాళ్ళేంటి ఈ 12 లోపల ముహూర్తానికి కోసమని ఇంకా గుడి కట్టేద్దాం అన్నట్టే 12 గంటలకని ముహూర్తానికి ముందే అక్కడంతా మెజర్‌మెంట్స్ తీసుకొని వస్తున్నారన్నమాట మా దగ్గరికి. వచ్చారు. ఓహో! మా ఆ! దగ్గరికొచ్చి ఇంక అమ్మవారు విగ్రహం ఎలా ఉండాలి అన్నీ కూడా ఆ సిద్ధాంతి గారొచ్చారు కదండీ! ఆ సిద్ధాంతి హ్మ్. గారేంటంటే టెంపుల్స్‌ని అమ్మవారి విగ్రహాలు తయారు చేస్తారనమాట. ఓకే. ఆ! ఆయన ఆయనేంటంటే ఆయన తిరుపతిలో ఈ దీనికోసం చదువుకొనొచ్చారంట. ఆయన టెంపుల్స్ ఓకే. కోసం. ఆ! హ్మ్. కన్‌స్ట్రక్షన్స్, డిజైనింగ్, ఆర్కిటెక్ట్ ఇవన్నీ ఏస్తారనమాట. హ్మ్. సో, ఆయన హ్మ్. ఉన్నప్పుడే ఆయనకి తన విగ్రహం ఎలా ఉండాలి అన్నీ కూడా దీది ఎక్స్‌ప్లెయిన్ చేశారు.
ఓకే. అమ్మవారు ఒంటి మీద అమ్మ ఉండంగానే. మీద ఆ! ఉండగానే అమ్మవారు హ్మ్. చేయించుకున్నారు. చేయించుకుని ఓకే. ఆ! చేయించుకుని ఇంకా తర్వాత హ్మ్, ఆ గుడి కూడా ఎంత హైట్‌లో కట్టాలి, హ్మ్. బయటకొచ్చేసారు. బయటకొచ్చి ఆ గుడి కూడా ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లో పెట్టమని, అది కూడా ఎలా కట్టాలి, ఎంత హైట్‌లో కట్టాలి, ఆ పైన గుడి గోపురం మీద తన హ్మ్, ఏంటి ఆరెంజ్ కలర్ ఫ్లాగ్ పెట్టమని, హ్మ్. హుహు. ఆ గుడి అంతా అమ్మవారు ఎక్కడ ప్రతిష్ఠించాలి. అప్పుడు కృష్ణ భగవాన్ ఉన్నాడు గదండీ! ఆ పాత హ్మ్. కృష్ణ భగవాన్‌ని, ఆ భగవాన్ విగ్రహం తీసేసి ఆ గుడి కింద, ఆ గుడి లోపల, మట్టి హ్మ్. లోపల పెట్టమని, హ్మ్. 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 అమ్మవారి విగ్రహం చేసిన నల్ల విగ్రహాన్ని తయారు చేసి, ఆ చుట్టూరు క్లాత్ చుట్టేసి, నేతిలో 11 రోజులు ఉంచమని ఓకే. అమ్మవారి ఆ! విగ్రహాన్ని. ఆ! ప్లస్ వీళ్ళకి ఇంకొక మిరాకిల్ ఏంటంటే, ఆ కృష్ణుడి విగ్రహం ఉంది కదండీ! ఇది హ్మ్. 2008లో ఎవరో ఆయనకి పూజారికి 8,00,000 చేసి, ఒక పాల రాతితోటి కృష్ణుడి విగ్రహాన్ని ఆహ్, ఇచ్చారన్నమాట. డొనేషన్ చేశారు. ఈ ఆ! ప్లేస్‌లో ఆ! పెట్టడానికి. హ్మ్. పెట్టడానికి తయారు చేశారు కానీ ఆయనకిప్పటికి వీలవ్వలేదు. 8 ఆయనేమనుకోండి. ఇయర్స్ నుంచి ఆ! ప్రతిష్ఠించటానికి. ఆ! ప్రతిష్ఠించటానికి. ఆ! అవ్వలేదు. అవ్వలేదు. ఎవరైనా వచ్చి పెద్ద గుడి కడితే ఆ కృష్ణుని పెడదామని ఆయన వెయిట్ చేస్తున్నారు. ఓహ్ మై! ఆ! ఆయనేమనుకున్నారంటే, మేము కృష్ణుడు భగవాని టెంపుల్ కట్టడానికి వచ్చామని ఆయననుకున్నాడు. ఓకే. ఆ! తీరా చూస్తే ఏమో అమ్మవారు పెట్టమని అమ్మవారొచ్చింది. ఆ! ఈ అయితే అమ్మవారొచ్చింది మీ యాన్సెస్టర్ కర్సెస్ రిమూవ్ రిమూవ్ చేయటానికి. చేయటానికి. ఆ! ఆ! అయితే అమ్మవారు విగ్రహం ఎలా తయారు చేయాలి, నేనెలా ఉండాలి అని అమ్మవారు చెప్పుకొస్తుంది. ఆ! ఆ! మళ్ళీ ఆ కృష్ణ భగవానుడి విగ్రహాన్ని 41 డేస్ గోదావరిలో ఉంచమంది. ఉంచి ఆ ఓకే. కృష్ణ భగవానికి ఎనర్జీస్ రావటానికి ఆ! గోదావరిలో ఉంచమంది. ఉంచిన ఓకే. తర్వాత అమ్మవారు గుడి కట్టిన ఎదురుగుండా సైడ్‌కి ఇంకొక గర్భగుడి చేసి అక్కడ దాంట్లో కృష్ణ భగవాన్ పెట్టమంది. ఓకే. ఆహా! ఆ! ఆ! ఆమెని ఫేస్ చేసుకుంటూ. ఆహ్, ఓకే. ఆ తర్వాత ఇటు సైడు ఇంకా వేరే ఆహ్, గాడ్స్ పెట్టమంది. సో, హుహు. ఇవన్నీ ఇంకా ఏంటి, ఆహ్, భూమి పూజ కూడా చేసిందండి. హ్మ్. ఓహ్! ఆ! ఎవరు సునీతమ్మ. ఆహా! అందరితోటి కొబ్బరికాయలు తెప్పిచ్చేసింది. కొబ్బరికాయలు ఓహ్! తెమ్మంటే పూజారి ఏం చేసాడు, కొబ్బరికాయలు తీసుకొచ్చేసాడు. ఆ! కొబ్బరికాయలు ఆ! తెచ్చేసి ఇంట్లో గుడిలో ఉన్న కొబ్బరికాయలు తీసుకొచ్చి, కొబ్బరికాయ భూమి పూజ చేసి, కొబ్బరికాయలు కొట్టేసి, హారతి ఇచ్చేసి, పువ్వు పువ్వులన్నీ చేసేసి, నాతో కూడా పూజ చేయించి, అన్నీ చేయించేసింది అమ్మ. ఆహా! అంతే ఏం జరిగిపోయిందనమాట అక్కడ. ఆ! జరిగిపోయింది. ఇంక ఏం చెప్పారంటే అమ్మ, ఇక్కడ అప్పుడు గోదావరి మునిగిపోయింది కదా! ఆ! ఆ కొన్ని ఆత్మలు చచ్చిపోయినాయి కదండీ! ఆ ఆత్మలందరూ హ్మ్. ఇంకా భూమిలోనే ఉన్నారంట. ఇంక వాళ్ళు ఎవరు లిఫ్ట్ కాలేదంట. సో, వాళ్ళందరికీ పాయసం చేసి, గోధుమలతోటి పాయసం చేసి, ఊరంతా చల్లమంది. ఓకే. ఆహా! ఆహా! చల్లమంది ఆ పొద్దున్నే. సో, ఆ పొద్దున్నే మేము పూజారి చెప్తేనే పూజారి గారు అప్పుడే వండిచ్చేస్తున్నారు. అక్కడే నరసింహస్వామి టెంపుల్ అని వాళ్ళు అన్నదానం చేస్తారనమాట. ఓకే. వంటశాల ఆ! అంతా ఉంటదనమాట. ఆ! సో, ఆయన ఆ! "ఎంత కదమ్మా నేను చేసిచ్చేస్తానని" ఆయన వండిచ్చేస్తున్నారు. ఆహా! వండిచ్చేస్తున్నారు. ఈ లోపల నన్నేమందంటే 11 నెలలు అక్కడ అన్నదానం చేయమంది. ఓకే. ఆహా! అమ్మవారు వచ్చేంత వరకు. ఆ! 11 నెలలు చేయమంది. సరే అని నేను అనుకుంటున్నాననమాట. అంత చేసిందండి. చేసేసి ఇంక అమ్మ వెళ్ళిపోయిందండి. దీది పడిపోయింది. అమ్మవారు ఎళ్ళిపోయింది. ఓకే. 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 ఆ! ఎళ్ళిపోయింది. ఇవంతా కూడా ఈ పూజారి గారు చూస్తున్నారు. ఆ! ఇది ఏంటంటే పూజారి గారేమో విస్కాన్ టెంపుల్ నుంచి. ఆహా! పూజారి కృష్ణ. గారు. ఓకే. ఆ! కృష్ణ టెంపుల్ ఇస్కాన్ నుంచి. కృష్ణుడిది. ఆ! ఆయనేంటంటే వాళ్ళంతా ఈ అమ్మవారిని పూజించరు. వాళ్ళ అదే. ఓన్లీ కృష్ణ భగవాన్‌ని పూజిస్తారు. హ్మ్. ఆయనకి ఈ లోపల కోపమొచ్చేసింది. ఇదేంటి నేను కృష్ణ భగవానుడొస్తాడు, కడతారు, గుడి కడతారనుకున్నాను. అప్పటి వరకు ఆయనకి తట్టలేదు అమ్మవారి టెంపుల్ కడతారని. ఆ! ఆ! ఆయన అప్‌సెట్‌లో ఉన్నాడు. ఆ! ఇదేంటి కృష్ణ భగవాన్ టెంపుల్ అంటున్నారు. నేననుకున్నాను వీళ్ళేమో అమ్మవారి టెంపుల్ అంటున్నారు అని చెప్పేసి, ఇంక అమ్మవారు ఎళ్ళిపోయిన తర్వాత ఆయన నాతోటి అప్‌సెట్ అయిపోయి, ఏంటి నేను కృష్ణ భగవాన్ టెంపుల్ అనుకుంటున్నానమ్మా, మీరేంటి అమ్మవారి టెంపుల్ అంటున్నారు అని చెప్పేసి ఆయన అలిగి కూర్చున్నారు.
నేను అన్నాను, ఓహో! అది కాదండి, ఇప్పుడు మీరు ఆ, అమ్మవారు వచ్చారు కదా, మీరే చూసారు కదా, మీరు మ్, మీరే చూసి చెప్పండి అని హ్మ్. అని నేను అన్నాను అనమాట. సరేలేండి, రాత్రి 2 గర్భగుడులు కడదాము పక్క పక్కన, ఒకటి కృష్ణ భగవాని గర్భగుడి, ఒకటి అమ్మవారి గర్భగుడి పెడదామండి అని అన్నా అనమాట. హ్మ్. హ్మ్. అని అంటే ఆయన సరే నువ్వు అన్నారు. ఆ, అన్నదానం చేయమంటున్నారండి 11 నెలలు, ఏంటంటే అంటే మీరు నాకు ఇచ్చేయండి, నేను చేస్తాను ప్రతిరోజును, డబ్బులు ఇచ్చేయండి అన్నారు. సరే అండి మీకే ఇస్తాను అని చెప్పేసి నేను అన్నాను. ఇంకా ఆ హ్మ్. రోజంతా చేసేసి ఇంకా వచ్చేసామండి. ఆ, ఓకే. సాయంత్రం కల్లాగా మళ్ళీ తిరిగి నేను గుంటూరు వచ్చేసాను. ఓకే. గుంటూరు ఓకే. హైదరాబాద్ వచ్చేసాను. ఇది సో ఇంకా. ఇప్పుడు ఇందక్కడ సోల్స్ ఉండయి అక్కడ చాలా ఆత్మలు, దానివల్ల దీది ఎట్లా అన్న సేవ చేయమన్నారు అని అన్నారు కదా. అవును. సో యాక్చువల్లీ అది ఒక గ్రేట్ టాపిక్ అండి. ఎందుకంటే మన వాళ్ళు సోల్స్ ఉంటాయి అంటే దెయ్యాలు భూతాలు అని అంటా ఉంటారు కదా మన పాత కాలంలో. ఉమ్, సో సోల్స్ ఉంటాయి అనేది చాలా మంది నమ్మరు కూడా. భూమికి అతుక్కుని ఉంటాయి అనేది నమ్మరు. అవును. అన్లెస్ ఈ మెడిటేషన్ లో ఉంటే తప్ప వాళ్ళకి అర్థం కాదు. సో అవునండి. సో కాకపోతే ఇప్పుడు ఆ ఊళ్ళో అన్ని సోల్స్ ఉండి దీది పంపించారు, దానికి రెమెడీ ఇది అనేది, ఆమ్, వాళ్ళని పంపించటానికి ఇది అనేది మీతో చెప్పారు అంతేనా, మీరు ఇందాక అవునండి. చెప్పింది? ఓకే. అవునండి. అది ఆ, ఆ ఆత్మలకి శాంతించటానికి కోసమని చల్లమన్నారనమాట. ఓకే. సో సోల్స్ ని అందుకే కదా పంపించ మనం పిండ ప్రదానం చేస్తుంటారు. అసలు అవును. వాటి అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళకి అది అర్థం కాదు. యాక్చువల్ ఇప్పుడు జనరేషన్స్ లో ఈ పితృదోషాలు ఇవన్నీ అసలు ఎవరు ఇప్పుడు మన జనరేషన్ లోనే నమ్మలేదు ఈ పితృదోషాలు ఉంటాయి అనేది. ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది, దీది లాంటి వాళ్ళు వచ్చింది పర్పస్ కూడా ఇవన్నీ మళ్ళీ రీఓపెన్ చేయటానికి. ఇట్లాంటివి ఉండయి నమ్మాలి. మన అమ్మమ్మ అవునండి. కాలాల్లో అంటే ఆ ప్రతి సంవత్సరము పితృ దోషాలకి వాళ్ళ యాన్సిస్టర్స్ కి చేస్తా ఉండేవారు. అవునండి. కాకపోతే ఇప్పుడు మన జనరేషన్ నుంచి ఇట్లాంటి అసలు ఎవరు నమ్మలేదు, తెలీదు, ఆ ఇది లేదు. నాకు యాన్సిస్టర్స్ ఈ మధ్య మహాలయ పక్షాలు అవి కూడా జరిగినాయి కదా, మనకి ప్రతి అవునండి. సంవత్సరం జరుగుతాయి అంట. అవునండి. కాబట్టి మనకి మన అవేర్నెస్ కి ఇదంతా రావటం అనేది కూడా యాక్చువల్లీ దట్స్ ఎ బిగ్ బ్లెస్సింగ్ అన్నమాట నెక్స్ట్ జనరేషన్స్ కి. మనం ఐ అంతేనండి. డోంట్ నో హౌ మచ్ దే విల్ ఫాలో ఇవన్నీ కానీ మీది యాక్చువల్లీ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఈ యాన్సెస్టర్ కర్సెస్ వల్ల లైఫ్ లో మనకి ఎన్ని ఆ అడ్డంకులు వస్తాయి, యూనో అవును. దాని వల్ల ఎట్లాంటి హార్డ్షిప్స్ మనం ఫేస్ అవుతాము, ఇవన్నీ అనేది కూడా యాక్చువల్లీ ప్రతి ఫ్యామిలీకి ఉంటుందండి అవునండి. యాన్సెస్ట్రల్ కర్స్ అనేది. అది రికగ్నైజ్ చేసి అవును. రికగ్నైజ్ చేసి దాని నుంచి ఆ యాన్సిస్టర్స్ ని ఎట్లా శాంతపరచాలి అనేది యాక్చువల్లీ మీ నుంచి అసలు పెద్ద అసలు గుడి కడతం ఏంటి, యాన్సిస్టర్స్ శాంతించటం ఏంటి, ఇదంతా అసలుకి అవునండి. నమ్మటానికి కూడా లేదు. అసలు వేదాస్ లో కూడా వినలేదు ఇది. లేదు. లేదు. ఎందుకంటే ఈ మనకి ఈ డ్రీమ్స్ బుక్లను లో వినండి. కనపడి వాళ్ళు కనపడి అమ్మవార్లు మాకు ఇక్కడ కట్టండి అని విన్నాం గాని ఆ, ఎట్లా ఎవరో ఈ ఎబిలిటీస్ ఇట్లాంటి సిద్ధులు గల ఒక అమ్మ అమ్మవా అమ్మ లాంటిది సునీతమ్మ ఒక సిద్ధులు కలిగి ఆవిడ చూసి చెప్పగలిగింది అని అంటే అసలుకి ఎట్లాంటి ఇంకా ఎన్ని అద్భుతాలు జరగాలో ఇంకా. అవునండి. ఇది ఇంకొక అద్భుతం కూడా నాలో జరిగింది ఏంటంటే, ఈ లోపల నేను సీతాయనం అని అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అనే ఆహా. బుక్ చదువుతున్నాను. ఉమ్. నాకు ఇలా ఇక్కడ ఎవరో ఇచ్చారనమాట, "ఈ చదువు, బుక్ బాగుందని." ఈ జరుగుతున్న ఈ స్టోరీ నా లైఫ్‌లో జరుగుతున్న ట్రావెల్‌లోనే ఆ బుక్ స్టార్ట్ చేశానండి నేను చదవటం. ఉమ్. ఉమ్. ఆ బుక్‌లో ఆ సీతాదేవి ఉన్న టైంలో ఉమ్. ఇయ్యే ఉంటాయన్నమాట. కర్ససే ఉండి. అప్పట్లో మునిలీళ్ళంతా కూడా తపస్సు చేసేవారు. తపస్సు ఓకే. చేసి ఆ మునిలకి కోపమొస్తే ఆ జనరేషన్స్‌కి శాపం ఇచ్చేసేవారు. ఓ మై. ఆ! ఆహా. సో, ఆహా. ఆ జనరేషన్స్‌కి శాపం ఇచ్చేసేవారన్నమాట. సీతాదేవి టైంలో. సీతాదేవి కూడా పెద్ద మెడిటేటర్. ఓకే. ఆవిడకి కూడా ఆ.
ధ్యానంలోనే ఆవిడ కూడా ఒక కరుస్తోటి ఈ భూమి మీదకొచ్చారు. ఓకే. సీతారాముడు ఆహా! కూడా కరుస్తోటి భూమి మీదకొచ్చారు. ఆహా! ఆ స్టోరీ రావణుడు కూడా సంహరించటానికి కూడా పర్పస్ రావడానికి కూడా ఆవిడ స్టోరీ ఉందన్నమాట. ఓకే. ఓకే. ఆ! ఆయి ఆ ఇవన్నీ రియల్ సీతాదేవి స్టోరీస్ బయటికి రావాలి యాక్చువల్లీ. హా! ఇట్లాంటి ట్రూత్స్ అన్నీ సీ బయటికి రావాలి. ఆ! సీతాదేవి దగ్గర ఒక ఒక ఆవిడ పనిచేస్తుందన్నమాట. హ్మ్. పనిచేసే ఆవిడికి కర్సుంటది. వాళ్ళ పితృ కర్సుంటది. ఓహ్! ఆవిడకి ఆ స్టోరీ చదువుతాననమాట. నాకు లింక్ అయింది అప్పుడు చూడండి. అవి ఆ! చెప్తున్నారనమాట నాకు ఇది పాసిబిలిటీ ఉంది నీకు అని చెప్తున్నారనమాట నాకు. ఓకే. వినండి. ఆ! ఆ! ఆ బుక్ చదువుతున్నప్పుడు నాకు ఈ కర్స్ ఉందని ఇదంతా నాకు లింక్ అయిందని నాకు తెలీదు. ఆహా! ఎప్పుడైతే నేను ఇది నాకు టెంపుల్‌కి ఓపెన్ అయిందో, అప్పుడు నేను కనెక్ట్ అవుతే ఓహ్! అది నాకు చెప్పారనమాట. ఆ బుక్ ద్వారా నాకు తెలియజేశారనమాట అనేది డాట్స్ కనెక్ట్ వావ్! అయిందనమాట. కనెక్ట్ అయినియి. ఆ! వావ్! అది వండర్‌ఫుల్. ఆ! అది ఏంటంటే ఆవిడ స్టోరీ ఏంటంటే వాళ్ళ ఫాదర్ నుంచి ఆ! పితృదేవతల్లో ఒకతను ఒక ఆవిడని పాడు చేస్తారనమాట. పాడు హ్మ్. చేస్తే ఆ ఋషికి కోపమొచ్చి వాళ్ళ జనరేషన్ అందరిని శపిచ్చాడు. ఓకే. వాళ్ళ ఓకే. పిల్లలందరూ చచ్చిపోతారని. ఎవరు ఆహా! ఎవరికీ యాహ్! ఉండదని. ఆ! ఎవరికీ ఆ! శాంతి ఉండదని. ఆ జనరేషన్ నుంచి క్యారీ చేసుకుంటూ ఈ యొక్క సర్వెంట్ ఈ ఆ! సీతాదేవి దగ్గర పనిచేసే ఆవిడకి ఆవిడతోటి లాస్ట్ అన్నమాట కర్సు. ఓకే. ఓకే. ఆహా! ఆవిడతోటి లాస్ట్ కర్స్ అన్నమాట. సో, వావ్! అప్పుడు నాకు ఓహో! ఈ కర్సెస్ ఉంటాయా? అయితే ఇది రియాలిటీయా అనేది నా లైఫ్‌లో నాకు నాకు చేసి చూపించారన్నమాట. వావ్! అసలకి అది యాక్చువల్లీ ఇప్పుడు మనం అయి చదివినా గాని మనకు అర్థం కాదు. అర్థం సో, కాదండి. ఇట్లాంటాళ్ళు రాబట్టి, ఈ సునీత దీది లాంటాళ్ళు రాబట్టి, అవునండి. యాక్చువల్లీ అందుకేనేమో ఆవిడొచ్చిన పర్పసే అదేమో. అవునండి. ఆమెకి మనలాంటాళ్ళని పర్పస్ అప్‌లిఫ్ట్ అసల చేయటానికి. ఎందుకంటే మన జనరేషన్ మన జనరేషన్‌లో గూడా యాక్చువల్లీ మన పేరెంట్స్ జనరేషన్‌లో గూడా ఐ డోంట్ థింక్ దే బిలీవ్ ఇట్లా యాన్సెస్టర్ కర్సెస్ ఇయి ఉంటాయని. ఇప్పటికి మా సో పేరెంట్స్ నమ్మరండి. నేను మెడిటేషన్ లేకపోతే నేను నమ్మరు. కూడా నమ్మేదాన్ని కాదు. యాహ్! మెడిటేషన్ నమ్మం అసలు లేకపోతే నేను కూడా బేసిక్‌గా. నమ్మేదాన్ని కాదు. ఆ! హ్మ్. నమ్మము. ఇట్లాంటియన్నీ ఉండయనేది ఇప్పుడు ఈ సెషన్స్‌లో మనకి ఈ ఏఎల్‌సి బాబాజీ ఇచ్చే విజ్డమ్ ఇయన్నీ అసలు ఇదంతా మళ్ళీ జనాల్ని అవేకెన్ చేయటానికి అవునండి. అసలు ఎంతేసి విజ్డమ్ షేరింగ్ వస్తాందంటే మనకి యాన్సిస్టర్స్ వల్ల ఏంటని అసలు సిస్టర్ వల్ల. వేదాస్‌లో దాగుండయి గూడా బయటకొస్తున్నాయి అవునండి. యాక్చువల్లీ. తెలియనియి వీడియోస్‌లో గూడా. తాగినట్టు బయటకొస్తున్నాయి. ప్లస్ ఇంకొకటేంటంటే అందరూ మెడిటేషన్ చేయాలండి. చెయ్యాలి. నేను కంపల్సరీ. మెడిటేషన్ చేసిన వల్లే నాకు ఎనర్జీస్ ఫీల్ అయ్యా. కాస్మిక్ ఎనర్జీస్. హ్మ్. ఆ హ్మ్. ఎనర్జీస్ ఫీల్ అయ్యాను కాబట్టే ఏదో ఒక ఎనర్జీ ఉంది. మనల్ని, మనల్ని సేవ్ చేస్తుంది. మనల్ని లేపుతుందనేది నాకర్థమైంది. ఆ! ఆ! అంటే ఇదంతా ఏంటంటే నా ట్రావెలింగ్ అప్పటి వరకు నాకు 2019 వరకు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేదండి. హ్మ్. హ్మ్. చాలా హ్యాపీగా ఉండేది. ఆల్ ఆఫ్ సడెన్ మా హస్బెండ్ ప్రాబ్లమ్స్, నా ప్రాబ్లమ్స్ రావటం ఇవన్నీ కూడా చూస్తే సంథింగ్ యూనివర్స్ ఈస్ ట్రైయింగ్ టు టెల్ మీ ట్రై యెస్. ట్రైయింగ్ టు You బ్రింగ్ మీ have a టు purpose సంథింగ్ to do. You పర్పస్ came ఆఫ్ for లైఫ్. a purpose. ఆ! Transformation happened. హ్యాపెండ్ It's అన్నమాట. happening slowగా మీకు స్లోగా బేసిక్‌గా అన్నమాట. అంతే కదా! ఆ! ఆ! నేను మెడిటేషన్ కాకుండా ముందు ఈమె గురించి తెలిసినా కూడా నమ్మేదాన్ని కాదు. ఆ! ప్లస్ ఈ ఎనర్జీస్ నేను మా చెల్లి చెప్తున్నా, మా వాళ్ళ పాప గురించి చెప్తున్నా కూడా నేను అంత నమ్మేదాన్ని కాదు. హ్మ్. మా హ్మ్. చెల్లి వెజిటేరియన్ వచ్చేసింది. కంప్లీట్‌గా నాన్ వెజ్ మానేసి. అప్పట్లో నేను ఓకే. తిట్టేదాన్ని. "ఏంటి నాన్ వెజ్ మానేసి వెజిటేరియన్‌కొచ్చేసావు? నీ హెల్త్ పాడు చేసుకుంటావు." ఇవి ఇవి అని చెప్పేదాన్ని. నేను హ్మ్. ఎప్పుడైతే మెడిటేషన్‌కొచ్చానో నాన్ వెజ్ మానేసా నేను కూడా. ఓకే. ఆ! అని చెప్పినవి నేను మానేసా. ఆ! నేను మానేసిన దగ్గర నుంచి ఎనర్జీస్ ఎక్కువ ఫీల్ అవ్వటం మొదలెట్టా నేను. ఓకే. ఆ! ఓకే. ఆ ఆ! ఫీల్ ఏంటంటే అది కూడా ఒక సోలు. అది కూడా ఒక ఆత్మ. దాన్ని ఆ! మనం తినటం ఏంటి అనేది ఒక బాధ నాకు తెలుస్తుంది. ఓహ్! ఆ! ఇప్పుడు. అప్పట్లో అది. ఆ! ఏంటి దేన్ని చూసినా గాని వండుకొని తినాలనిపించేది. అవును. ఆ! అలాంటిది అప్పుడు ఆ! నాకెలా అంటే అయ్యో! పాపము అది దాని లైఫ్ సాక్రిఫైస్ చేసిందా నా తృప్తి కోసము అనేది హ్మ్. ఒక ఫీలింగ్ వచ్చిందనమాట.
ఓకే. ఆ! ఆ! సో అంటే ఆ సెన్సిటివిటీ ఫ్రీక్వెన్సీ వచ్చిందనమాట. అదే బేసిక్గా అది కూడా అంటారు కదా, మనకి ఆ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ లెవెల్ పెరగటం వల్ల కూడా మనకి ఆ ఎంపతి ఫీల్ అవటం కానీ ఫీల్ అవన్నీ అవుతుంది. ఆటోమేటిక్ గా కంపాషన్ గా ఉండటం, ఇవన్నీ అవునండి. కూడా ఆటోమేటిక్ గా అవి లేని వాళ్ళకి లేనాళ్ళకి ఆటోమేటిక్ గా ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిద్దని అవును. అంటారు కదా. జరిగింది. అవునండి. సో కానీ చాలా అద్భుతం అండి, మీ యాన్సెస్ట్రల్ కర్సెస్ వల్ల మీరు భూమి మీదకి వచ్చి అదంతా ఇది సునీత చేయాల్సింది అమ్మకి అనేది. నేను యా సునీత అమ్మకి, యా ఆ ధన్యోస్ బాబాజీకి, ఆ ధన్యవాదాలు నా చుట్టూరు సునీతమ్మకి. ఉన్న వాళ్ళకి, నన్ను యా చివరికి తీసుకెళ్లే వాళ్ళకి, అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. చాలా చాలా రుణపడి గ్రేట్ ఉంటాను. ఇన్స్పైరింగ్ స్టోరీ అండి చాలా మటుకు ఇప్పుడు. ఇది ఆహా. ఒక అంటే ఆ గుడి కట్టాలి, ఆ గుడి అమ్మవారిని చేయాలి. అది ఇంకా ఆ పూజారి నాకు అనుమతి ఇవ్వట్లేదు. ఆ, నాకైతే అన్ని జరుగుతాయి, కడతారనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారిని జరుగుతుంది. తీసుకొచ్చి అంతా చేసింది కాబట్టి అదే ఏదో దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఎవరు అని అంటారు చూసారు. అంతే. అలాగే ఉందండి. అలాగే ఉంది. ఆ అంతా ఆవిడే చేయించుకోవాలి. అమ్మవారు ఏ అవునండి. అమ్మవారు అయితే కావాలనుకున్నారో, ఎక్కడో కాలిఫోర్నియా నుంచి కొవ్వూరు ఎక్కడ, కాలిఫోర్నియా ఎక్కడ, అక్కడి నుంచి అక్కడి తీసుకెళ్ళినందుకు నుంచి పూణే తీసుకెళ్ళి ఎక్కడ, కొవ్వూరు ఎక్కడ, పూణే నుంచి కబుడెక్కడ. ఆవిడ రావటం ఏంటి, ఆ ఆవిడ వెనకాల వీళ్ళంతా నడిచి రావటం ఏంటి, దేవి దేవతలందరూ. ఐ మీన్ అవునండి. చాలా అద్భుతం అండి అది మటుకు. చాలా వెరీ అద్భుతం. ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది అసలుకి. ప్లస్ ఇది చేద్దాం ఇది, సోల్స్ అనేది కూడా మనకి సోల్స్ వల్ల ఎట్లా మన ఎనర్జీస్ డిస్టర్బ్ అయిపోయి ఆ అవునండి. పిల్లలకి, పిల్లలు ఎట్లా డిస్టర్బ్ అయిపోతున్నారు ఆ సోల్స్ ఎర్త్ బౌండ్ అయిపోవటం వల్ల, అవునండి. వాళ్ళు అట్లా అవ్వకోకుండా వాళ్ళని పంపించటానికి ఇట్లాంటి సునీత దీదీలు, సునీతమ్మలు, చాలా అవునండి. మంది డిఫరెంట్ డిఫరెంట్ గా పిలుస్తారు, సునీతమ్మ సునీతమ్మ అవునండి. మాతాజీ అని. నిజంగా అవన్నీ ఆవిడకి చాలా చిన్న వర్డ్స్ అనుకోండి నిజంగా. యూనివర్సేనండి. ఆమె ఒక దేవత అనుకోండి. ఆమె పక్కన ఆ, ఏంజెల్స్ ఉన్నాయంటే చెప్తున్నానా? అసలు ఆ ఆ, పాప చెప్పగానే నాకసల గూస్ మనం బంప్స్ నమ్మం వచ్చినాయి. కదా, ఇప్పుడు థర్డ్ ఐ అంతే. మాస్టర్స్ చెప్పందే ఆ! మనకి తెలీదు, నమ్మం కూడా. తెలీదు. ఆ నమ్మం కూడా. అలా ఆ ఉంటారని కూడా అంటే ఎక్కడో విన్నాను గానీ, అది సహజం ఆ అనేది నాకు సినిమాల్లో చూడటం తప్ప అసలు రియాలిటీలో వినను కూడా వినలేదు నేను ఇది. కూడా విన్నాను. సో అవునండి. ఐ మీన్ చాలా అద్భుతం అండి. సో ఫైనల్ గా మీరు మెసేజ్ ఏమిస్తారు, ఈ అథెంటిక్ లైట్ సెంటర్ మెడిటేషన్స్ ప్లీజ్, ప్లీజ్, చేయటం ప్లీజ్. వల్ల మనకి కర్మలు రిలీజ్ అవుతాయి అనేది ఇప్పటికే చాలా మందికి అర్థమై మీకేమన్నా ఉంటుంది. మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమన్నా ఉన్నా, మీకు అమ్మని అథెంటిక్ లైఫ్ సెంటర్ దీదీతోటి ఒక్కసారి కనెక్ట్ అవ్వండి. ఇది మీకే తెలుస్తది. ఆమె సెషన్స్ ఫ్రీ సెషన్స్ చెప్తున్నారు 3:00 ఎర్లీ మార్నింగ్. ప్లస్ ఆమె యూట్యూబ్స్‌లో చాలా ఉంటాయి యూట్యూబ్స్. ఆమె యూట్యూబ్స్ పెట్టుకొని అట్‌లీస్ట్ కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేయండి. మెడిటేషన్‌లో ఏ తప్పు లేదు, ఏ చాంటింగ్ లేదు, ఏది లేదు. ఓన్లీ ధ్యానంలో కూర్చోండి. ఆమె అని చేసేస్తది. ఉమ్, ఉమ్. ఆమె గురువులు మీకు హీల్ చేసేస్తారు, చేస్తుంటది. గురువులు ఆ చేసేస్తారు ఆటోమేటిక్ ఆమె గా. ఆ! ఆమె ఆవిడతోటి. మీ ఉమ్, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేస్తున్నారు. ఉమ్, ఉమ్. మీకేమన్నా ఏదైనా నొప్పులు గానీ, హెల్త్ ఇష్యూస్ ఉన్నా గానీ, ఈ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా కర్మేనండి. ఇది అవును. కర్మ అంటే మనం ఇప్పుడు చూసుకుంటే మన చుట్టుపక్కన చూసుకుంటే కొంతమంది తప్పులు చేసేస్తున్నారు. ఒకళ్ళని చంపేయటం, ఉమ్, ఒకళ్ళని ఇబ్బంది పెట్టటం, వాళ్ళని ఆస్తుల కోసమని, అహంకారంతోటి, కామంతోటి ఇవన్నీ చేస్తున్నారు. ఆ చేసిన తప్పుకి ఎక్కడో శిక్ష పడుతుంది. అదేంటి అవును. ఈ జన్మలో పడకపోయినా వచ్చే జన్మలో పడుతుంది. ఆ ఉమ్, జన్మ పడితే ఏంటి? అదే జరగదు మీకు. కానీ ఉమ్. దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. క్రానిక్ డిసీజెస్ క్రానిక్ రావటం, డిసీజెస్ ఇవన్నీ కానీ యాక్చువల్లీ ఈ విజ్డమ్ అంతా మనకి ఈ ఛానలింగ్ మెడిటేషన్స్ లో చాలా తెలియని విషయాలు మనకి బాబాజీ ద్వారా వస్తున్నాయి, బయటికి అవునండి. రివీల్ అవుతున్నాయి. బాబాజీ ద్వారానే. ఏంటంటే ఉమ్, ఇప్పుడు ఆ ఫియర్స్ వల్ల మనకి ఏంటి, ఫియర్స్ వల్ల ఏదో భయం ఉందనుకుంటాం కానీ దాని వల్ల కూడా క్రానిక్ డిసీజెస్ ఎట్లా అవునండి. వస్తాయి నెక్స్ట్ లైఫ్స్ లో అనేది అసలు ఎక్కడ ఎనలా ఇది మట్టుకు. ఇక్కడ వినలేదు. భలే మెసేజెస్ అట్లాంటి మట్టుకు అవును. బాబాజీ భలే విజ్డమ్ షేర్ చేస్తున్నారు, చేస్తున్నారు. చాలా వివేకం చేస్తున్నారు. అవునండి. ఏంటంటే ఉమ్, బాబాజీ వచ్చి మనకి కలవటం అనేది మనం ఆ ఫ్రీక్వెన్సీలో లేము. అవును. బేసికల్‌గా ఈ అంతే. హ్యూమన్స్ వీళ్ళంతా కూడా ఆ ఫ్రీక్వెన్సీ లేరు.
కాకపోతే ఈ సునీతా దీది అనేది ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు కాబట్టి ఆవిడ ద్వారా వచ్చి అంటే మనకి హెల్ప్ షీఈ్ చేస్తున్నారు. మీడియేటర్ ఫర్ అస్, అంతే, ఛానలర్ మీడియేటర్, స్లాష్ మీడియేటర్. అవును, మీడియేటర్. అవును. సో షీఈస్ మీడియేటర్ విచ్ ఇస్ హెల్పింగ్ అస్. ఎస్, సో ఎస్. మీరు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుని మీకు ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే మీరు ఈ ఈ ఈ ఛానల్ ద్వారా ఏమైనా కనుక్కుంటే మీరు దానికోసం యాక్చువల్ ఇంకో అద్భుతం ఏంటంటే షీ కెన్, ఆవిడ మన బాడీలో ఉన్న డిసీజెస్ కూడా స్కాన్ చేయగలుగుతారు అని అవునండి. కొంతమంది ఎక్స్పీరియన్సెస్ దగ్గర కూడా విన్నాను. ప్లస్ ఆ డిసీజ్ ఎందుకంటే ఎందుకు వచ్చిందనేది కూడా ఆవిడ మన పాస్ట్ లైఫ్ లో ఏం చేయటం వల్ల వచ్చిందనేది కూడా, అవును, అది కూడా అది చెప్పగలుగుతున్నారంట. కూడా చెప్పగలుగుతుంది. ఇది మీరు ఎవరైనా కూడా చెప్తున్నాను కదా, చిన్న పెద్ద ఎవరైనా కూడా చెయ్యొచ్చు. తోటి కనెక్ట్ అవ్వచ్చు. మీ సెషన్స్ అటెండ్ అవ్వండి, కొన్ని రోజులు అటెండ్ చేసి చూడండి. Actually, చిన్న పిల్లలు కూడా హీలింగ్ చేస్తున్నారు ఆవిడ చిన్న ఆ, పిల్లలకి. చిన్న ఇప్పుడు పిల్లలకి అదర్ మెడిటేషన్స్ ఏంటంటే మీకు మీరు హీల్ చేసుకోండి అని చెప్తున్నారు. మీరు మీరు ధ్యానంలో కూర్చుని హీల్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఇష్యూస్ ఉండాళ్ళు ఆ ఫోకస్ మెడిటేషన్ లోకి వెళ్ళనప్పుడు వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోలేరు. సో అట్లాంటి కూడా వాళ్ళకి దేవత, దేవుళ్ళు లాగా ఇట్లాంటి వాళ్ళు అనేది అవును, పంపించారు, వాళ్ళని పంపించారు ఇచ్చారు. బేసిక్ గా. సొంతంగా హీల్ చేసుకుంటే చాలా ఏళ్ళు పడుతుందండి. కొన్ని ఆ, కొంతమంది 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 3 ఏళ్ళు అలా చేసిన వాళ్ళు కూడా ఒక ఉన్నారు. లైఫ్ టైం వాళ్ళు కూడా చాలదు, ఒక లైఫ్ టైం కూడా చాలదు. అది ఏంటంటే మన ఆలోచనని కంట్రోల్ చేసుకొని మనం ధ్యానంలోకి కనెక్ట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. అది ఉమ్, ఈ ప్రాక్టికల్ లైఫ్లో, చాలా డిస్టర్బెన్స్ లైఫ్లో ఈజీ కాదు అది. చాలా, ఇట్స్ నాట్ ఈజీ. ఈవెన్ నేను కూడా ఆమ్, ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నానా, ఆ, డైరెక్ట్గా కాసేపు ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చుని కంటిన్యూస్గా మన శ్వాసనే చేయటం అనేది చాలా కష్టమవుతుంది. అవును, అవును, డిస్టర్బెన్స్ వస్తాయి, థాట్స్ వస్తాయి, డిస్టర్బెన్స్ వస్తాయి. అవ ఆ ఆ దాంట్లో మన కర్మల్ని సాల్వ్ చేసుకోవటం అంటే డిసాల్వ్ అయిపోవటం అనేది చాలా టైం పడుతుంది. అవును, సో డెఫినెట్ గా. అవును, అది చెయ్యండి. అది చేస్తూ కూడా ఇది ఒక్కసారి కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అవును. అయ్యి నా ఏమో బాబాజీ మిమ్మల్ని సేవ్ చేయడానికి ఆమెని యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి అంతే, ఆమెని రీచ్ అంతే. షీఈ్ అవ్వగలుగుతారేమో. జస్ట్ ఎ వెస్సల్ మనకి. వెసల్ ఒకటి, బాబాజీ ఈజ్ యూజింగ్ హర్ యాజ్ ఎ వెస్సల్, అంతే, వెసల్. సో అంతే. అలా, యా, దట్ ఈస్ ట్రూ. ఆ, కానీ ఇంకోటి ఏంటంటే పాపం ఆవిడ హీల్ చేసినప్పుడు ఆ, మన పెయిన్ ఆవిడ తీసుకుని ఆవిడ సఫర్ అవుతా కూడా యూనో షీ స్టిల్ ట్రైస్ టు నార్మల్ గా ఉండటానికి, అట్లా నార్మల్ గా ఇంకా ఏమి లేదులే అన్నట్టు. కానీ సివియర్ బాడీ ఏక్స్ నేను ఇన్ పర్సన్ కలిసి చూశాను కదా ఆవిడ్ని. అవునండి, సో అవునండి, చాలా సఫర్ అవుతారు, కానీ ఏమీ లేనట్టు నార్మల్ గా ఉంటుంది. అవునండి. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఎందుకంటే నేను కూడా ఆమెను ఆ రోజున చూసాను. ఆమ్, ఈ ఛానలింగ్ చేసినప్పుడు ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇప్పుడు ఒకరి కర్మ మీరు ఎంత బాధ గోత్రు అవుతున్నారో, మీ కర్మ తీయాలంటే అది ఎక్కడికో వేరే అకౌంట్లో వెయ్యాలి. ఆ అకౌంట్ ఎవరు కాదో ఆవిడే తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అది తీసుకున్న తర్వాత ఆ అకౌంట్, ఆమె అకౌంట్ క్లీన్ చేయడానికి చేసే లోపల బాబాజీ వచ్చి ఆమెని క్లీన్ చేస్తారు. కానీ అవును, ఆ లోపల పాపం ఆమె చాలా సఫర్ అవుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. చాలా సఫర్ అవును. అవుతుంది. ఉమ్, చాలా ఏంటి స్వెల్లింగ్ కానీ ఆమెని చూస్తే అసలు ఒక బాధ అనిపిస్తుంది. ఆమె అవును. స్వెల్లింగ్, బాడీ స్వెల్లింగ్, పెయిన్స్, ర్యాషెస్, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ అవుటే పోవండి. ఉమ్, అవి అన్- ఇప్పుడు ఎవరికైనా ఏమైనా పెయిన్ ఇచ్చినప్పుడు ఆ అవును. పెయిన్ ఎదుటోడు ఫీల్ అవుతే గానీ సాటిస్ఫై అవ్వవు. ప్లస్ అలాంటిది ఆ నార్మల్ గా అమ్మాయి ఉంటుంది. అవును, మళ్ళీ ఆ! అంత జరిగినా నార్మల్ గా కనపడుతుంది. నార్మల్‌గా ఉంటారు. ఆ, అయితే అంటే తనకి అంత ఎనర్జీస్ ఉన్నాయనుకోండి. బాబాజీ అఫ్ కోర్స్, ఎనర్జీస్. అఫ్ కోర్స్. అవును, ఆ పెయిన్ తీసుకున్నా గానీ మీరు అన్నట్టు, ఐ మీన్ రియల్లీ అమేజింగ్, అమేజింగ్ అండి ఇది. అసలుకి చాలా మందికి రీచ్ అవుట్ అవ్వాలి ఇది. అవ్వాలి. ఎందుకంటే అవ్వాలండి. వరల్డ్ వైడ్ చాలా మంది సైకిక్ హీలర్స్ ఉండారు. ఉన్నారండి. కానీ అయ్యో! కానీ యూట్యూబ్‌లో ఇప్పుడు జనరేషన్ యూట్యూబ్ ఎవ్రీథింగ్ దే కెన్ సెర్చ్.
అవును ఉండారు. కానీ ఇక్కడ మనకేంటంటే ఇట్లా ఈ మన కర్మలు రిలీజ్ చేసేవాళ్ళు లేరు. అవును. అదొకటి నోటీస్ చేశాను నేను. నేను చాలా కర్మలు. పాడ్కాస్ట్లు వింటాను, చాలా ఇచ్చేస్తాను కానీ ఉమ్, చాలా మంది సైకిక్ మీడియంస్ ని, సైకిక్ ఛానలర్స్ ని చూశాను కానీ ఉమ్, మన కర్మల్ని రిలీజ్ చేసి ఆ ఇప్పుడు చాలా మంది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీలకి వెళ్ళి అట్లా వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు. కానీ అవును. ఇక్కడ ఏంటంటే మనకి ఈ వెసలు ఈ వెసల్ తోటి మన బాడీలో క్లెన్జింగ్ అవుతుంది. అవునండి. ఆ ఇన్స్ట్రుమెంట్ మనకి సపోర్ట్ హెల్ప్ చేస్తుంది. కానీ వీఆర్ సో బ్లెస్డ్. ఇఫ్ యు ఆర్ బ్లెస్డ్ యూ విల్ రీచ్ హర్. నేను అది అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ లైక్ ఇట్ ఎగ్జాక్ట్. ఈస్ ఈజీ దట్ యూ విల్ రీచ్ హర్. మీరు అంత ఈజీ కాదు ఆమె రీచ్ అవడానికి. మీకు కర్మ తొలగుతుంది అనుకుంటేనే ఆమె రీచ్ అయ్యగలుగుతాం. ఎగ్జాక్ట్లీ అర్థమైందా? అవును ఇప్పుడు కర్మ. హా, వేరే వాళ్ళు కూడా అర్థం కాదు, ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. అంటే ఇది పాసిబుల్ అని కూడా అనిపించదు. ఉమ్, ఎప్పుడైతే మీకు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనుకుంటేనే ఆమె రీచ్ అవుతున్నాం. అవును ఎగ్జాక్ట్లీ. అవును. ఏ- ఏ- అది యాక్చువల్లీ ఐ వుడ్ సే దిస్ వుడ్ బి ద లాస్ట్ స్టెప్ టు రీచ్. హా, మనం చాలా సాధన చేసి అదంతా దాటినాకే దిస్ ఈజ్ షీఈ్ ద లాస్ట్ స్టెప్ ఫర్ అస్. ఇప్పుడు దేవుని అది. దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మెట్లు ఎక్కుకుంటా వెళ్తేనే ఆ దేవుని రీచ్ అవుతాం కదా. సో అట్లా అవునండి. ఎన్నో మెట్లు ఎక్కగలిగితేనే మన కర్మల్ని రిలీజ్ చేసే ఆవిడ దగ్గరికి మనం చేరుకోగలం. అవును. అది మట్టుకు అవునండి. కదా. అద్భుతం అండి. యా ఇప్పుడు అంతే చాలా కదా, అద్భుతం. గుడి కూడా మనం వెళ్ళాలంటే వెళ్ళలేము, ఆయన పిలిస్తేనే మనం అంతే వెళ్తాం. అంతే. అలాగే అవును మన కర్మ తొలగుతుందంటేనే ఆవిడ దగ్గరికి వెళ్ళగలుగుతాం. అవును ఎగ్జాక్ట్లీ. అంతే. ఆ ఆ అదృష్టం మనకి ఉంది అనుకుంటే ఆ అవును. గురువు అనుగ్రహం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఉండాలి. ఆల్ ఆ గురువు అనుగ్రహం ఉండి యా చాలా అద్భుతం అండి. వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్స్ అండి అండ్ ఈ థ్యాంక్ యూ. ఆపర్చునిటీ. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ బాబాజీ, మాతాజీ, థ్యాంక్ యూ. ఆల్ ద డివైన్ గురుస్ అండ్ సునీతమ్మ. థ్యాంక్ యూ అమ్మా. యా, థ్యాంక్స్. సో యా థ్యాంక్ యూ లలిత గారు. యా మీకు కూడా ఇట్స్ థ్యాంక్స్ అండి నల్లి ఇట్స్ గారు, సో మీ టైం వండర్ఫుల్ తీసుకుని ఫర్ యువర్ నాతోటి టైం. ఇంటర్వ్యూ చేయించడం No, నిజంగా no. నాకు చాలా చాలా అంత సంతోషంగా ఉందండి. ఐ మీన్ చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి మీ స్టోరీ మట్టుకు. సో అవ్వాలండి, రీచ్ ఎట్లా అవ్వాలి, ఎట్లా అందరికి రీచ్ అవ్వాలి. యాక్చువల్లీ షీ కెన్ ఆల్సో ఇంకో అద్భుతం ఏంటంటే షీ కెన్ ఆల్సో హీల్ ద టెంపుల్స్. ఎక్కడో ఉమ్, ఉండి అమెరికాలో ఏం జరుగుతుంది అనేది కూడా షీ కెన్ స్కాన్ ఇట్ కదా. ఏంటి. ఇప్పుడు మా ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కూడా తను చెప్పగలుగుతుంది అనమాట. అవునా. సో అంత అద్భుతం అన్నమాట. ఆ స్కానింగ్ ఎబిలిటీస్ తనకుండయి చాలా గ్రేట్ అది. We యా. have to, yeah, that is true. This is a diamond to us. ఎస్ వెరీ యా. Use it. యా. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. యా థ్యాంక్ యూ సో మచ్ Thank you అండి. so much అండి. యా. థ్యాంక్స్ యా. అండి. బాయ్.